పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. ఆరాధించండి ప్రియులారా, అర్పించగరండి. ఆరాధించండి ప్రియులారా, అర్పించగరండి. మనసార తండ్రిని పూజించరారండి, మనసార తండ్రిని పూజించరారండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. ఆశ్చర్యకరుడు మన ప్రభువు, అద్భుతకారుడు బలవంతుడు. ఆశ్చర్యకరుడు మన ప్రభువు, అద్భుతకారుడు బలవంతుడు. ఆరాధనీయము ఆ దైవ ప్రేమ, ఆరాధనీయము ఆ దైవ ప్రేమ. సిలువను చేసిన రక్షణ కార్యం, ఆనందరూపుని కలువరి యాగం. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సింగార మరియమాత దర్శనాల 7వ వార్షికోత్సవ బలి పూజకు మీ అందరికీ సుస్వాగతం. ప్రత్యేకించి ఈరోజు మన ఆహ్వానాన్ని స్వీకరించి ఈ యొక్క మహోత్సవ బలి పూజ మరి ముఖ్య అర్చకులుగా వచ్చేసి సమర్పింపవచ్చిన రెవరెండ్ ఫాదర్ సిరిల్ ఎస్విడి గారు, డైరెక్టర్ ముత్తంగి ధ్యాన కేంద్రం, వారికి ప్రత్యేకంగా మనందరి తరపున స్వాగతం పలుకుచున్నాను. మరియు విచ్చేసిన ఆత్మీయ గురువులందరికీ, మఠకన్యలకు, బ్రదర్లకు, విశ్వాసులకు ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పూజ గురువులారా, మట్టకన్యలారా, మరియ తల్లి సింగారం గ్రామంలో వరంగల్ మేత్రాశ్రమం ఈ కుగ్రామంలో 2017వ సంవత్సరం జూన్ 25వ తారీఖు దర్శనమిచ్చి కన్నీటి ద్వారా, రక్త కన్నీటి ద్వారా, అనేక అద్భుత చిహ్నముల ద్వారా మనందరినీ కూడా తన చెంతకు పిలుచుకుంటుంది. ఈ యొక్క అద్భుతం వెనకాల ఉన్నటువంటి ఒక సత్యం మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. బహుశా ఈ యొక్క ప్రాంతానికి ఇక్కడ చేరిన వారు కావచ్చు, దివ్యవాణి టీవీ ద్వారా వీక్షిస్తున్న వారు కావచ్చు, ఎప్పుడో ఒక సందర్భంలో వచ్చి వెళ్ళే ఉంటారు. వారికి ఈ ప్రాంతంలో మరియ తల్లి వెలిసిన చరిత్ర తెలిసే ఉంటుంది. ఇంకా కొంతమందికి, చాలామంది కొత్తవారు ఈ ప్రాంతానికి విచ్చేస్తున్నారు. దివ్యవాణి టీవీ ద్వారా ఈ యొక్క ప్రాంతంలో జరిగే ఈ మహోత్సవంలో పాల్గొంటున్నారు. వారందరికీ క్లుప్తంగా కొన్ని మాటల్లో మీకు చెప్పాలని అనుకుంటున్నాను. నేను సింగారం విచారణలో పనిచేస్తున్న ఆ కాలంలో 2017 మా కుటుంబంలో
మా పిన్ని గారు నిర్మల గారికి అస్వస్థతతో ఆసుపత్రికి తీసుకువెళ్ళి డాక్టర్స్ వారికి వైద్యం చేసి డాక్టర్స్ వలన వీలు పడదు, ఆమె బ్రతకదు అని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పిన సందర్భంలో ప్రభు యొక్క ప్రేరణతో వారిని నేను పనిచేస్తున్నటువంటి ఈ గ్రామానికి ఇక తన చివరి రోజులు ఇక్కడే గడపాలి అని చెప్పి అనుకొని ఇక్కడికి తీసుకుని వచ్చి ప్రార్థనలో గడపడం మొదలుపెట్టాం. దాదాపు 3 రోజుల పాటు ఎడతెగక ప్రార్థన చేశాం. దివ్య ప్రసాద సన్నిధిలో ఆ దివ్య ప్రసాద నాదుని వేడుకున్నాం. రాత్రింబవళ్ళు ప్రార్థన చేశాం. ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ ఏంటంటే ఇక ఈ భూలోకంలో ఎవరు కూడా ఆమెను బ్రతికించలేరు, మరి దేవుడే సహాయపడాలి అని చెప్పి జపమాల ధ్యానం ద్వారా ప్రభుని ప్రార్థించాం. మేము తలంచింది ఒకటైతే దేవుడు తలంచింది మరొకటి. మేము కేవలం ఒక ఆరోగ్యం కొరకు మాత్రమే ప్రార్థించాం. కానీ అద్భుత రీతిగా దేవుడి యొక్క ఆలోచన వేరు. మనం యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 8వ వాక్యలో మనం చదువుతాం, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, నా మార్గంలో మీ మార్గంలో వంటివి కావు అని చెప్పి దేవుడు దాన్ని నిజం చేశాడు. మేము ప్రార్థించింది ఒక తలంపు అయితే అమ్మ మరియ తల్లి దర్శనము మరొక దేవుని యొక్క ఆలోచన. ఆ రోజు జూన్ 25వ తారీఖు ఆదివారం సాయంకాలం 7:15 ఆ ప్రాంతంలో అమ్మ మరియ తల్లి స్వరూపాన్ని పెట్టుకొని ప్రార్థిస్తున్నప్పుడు అప్పటికే ఆమెకి స్వస్థత జరిగింది. 3 రోజులు ప్రార్థన చేశాం. గురు, శుక్ర, శని ప్రార్థన చేశాం. ఆదివారము దేవుని కృతజ్ఞతగా జపమాల సమర్పించి ఇక ఆ రోజుతో ఇంకా అయిపోయింది అనుకున్నాము. మరుసటి రోజున యథావిధిగా మా జీవితం కొనసాగించాలి, మా పిన్నిని ఇంటికి పంపించాలి, నేను ఇక్కడ గురు పరిచర్య చేయాలి. ఇది ఒక ఉద్దేశం మాత్రమే ఉంది. కానీ ఆ రోజు సాయంకాలము ఏ స్వరూపాన్ని అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ చిన్న గదిలో, ఆ స్వరూపాన్ని గుడిలో నుంచి తీసుకుని వచ్చి అక్కడ స్థాపించి అమ్మ మరియ తల్లిని మనం కొనియాడాలని చెప్పి ప్రార్థిస్తున్న సమయంలో అద్భుత రీతిగా అమ్మ మరియ తల్లి యొక్క స్వరూపంలో మార్పులు సంభవించాయి. మొట్టమొదటిగా కన్నీరు రాలేదు, రక్త కన్నీరు రాలేదు. ఆ స్వరూపంలో ఉన్నటువంటి ముఖము కొంచెము ఇప్పుడున్నటువంటి ముఖం కాదు, మారిపోయింది. ఆ రోజు మాకు ఆశ్చర్యం వేసింది, ఇది నిజమా కళ నిజమా అనుకున్నాం. కానీ మరుసటి రోజు కల్లా పూర్తిగా రంగు కానీ ముఖంలో కవలికలు కానీ అన్నీ కూడా మారిపోయాయి. మరి అప్పటికే చాలామందికి తెలిసిపోయింది, వస్తూ ఉన్నారు. 3వ రోజున అమ్మ కండిలో నుంచి రక్త కన్నీరు వచ్చింది. కన్నీరు రావడంతో చాలామంది ఇక్కడికి తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. అమ్మ మరియ తల్లి ఏడుస్తుంది, అమ్మ మరియ తల్లికి దుఃఖం వేసింది. ఎందుకు ఏడుస్తుంది అమ్మకి ఎందుకు ఇంత దుఃఖము అని చెప్పి ఒకే ఒక్క వేదన, కన్నీరుగా ఏడుస్తున్నాం. అమ్మ ఏడుస్తుంది, మేము ఏడుస్తున్నాం. ఆ సమయంలో అమ్మ మరియ తల్లి బయలుపరిచింది ఒకటే, చాలామంది ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయి ఉన్నారంట. దాదాపు ఒక రోజు 6,000 మంది వచ్చారు ఒకరోజు ఇక్కడికి. ఈ ప్రాంతము, ఈ ప్రదేశం కూడా సరిపోలేదు. మేము ఎలా చూసుకోవాలి, ఎలా వారిని ఆదరించాలి, భోజనం పెట్టాలి, వారికి వసతులు లేవు, సరైనటువంటి వసతులు ఏమీ కూడా లేవు. కానీ అమ్మ పిలుచుకుంటుంది అందరినీ. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సాయంకాలం మరలా అమ్మ కన్నీరు పెట్టి ఏడుస్తూనే ఉంది. అప్పుడు అమ్మను ప్రార్థించి ఒక మాట అమ్మను అడిగాం, ఏమంటే అమ్మ ఇంతమంది వచ్చారు కదా, నీ యొక్క ఉద్దేశం ఇదే కదా, అందరు ఇక్కడికి రావాలి, నిన్ను దర్శించుకోవాలి, చూడాలి, వెళ్ళిపోవాలి, ప్రార్థించుకోవాలని చెప్పి అనుకున్నాం. కానీ అమ్మ తెలియపరిచిన ఒక సత్యం మాకైతే చాలా వణుకు పుట్టించింది. ఏంటి ఆ సత్యం ఏంటంటే, అమ్మ మరియ తల్లి ఎందుకు ఏడుస్తుంది అంటే, వచ్చిన 6,000 మందిలో కేవలము 10% మంది మాత్రమే జీవితాన్ని మార్చుకొని వెళ్ళిపోయారంట. మిగతా 90% మంది వచ్చిన స్థితిలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూశారు, ఫోటో దిగారు, అమ్మ ఏడుస్తుందని చెప్పేసి షేర్ చేసుకున్నారు. కానీ ఫలితం లేదు. అమ్మ ఏడుపు గల కారణం ఏంటి? ఈరోజు అడుగుదాము. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా అమ్మ దర్శనం ఇచ్చింది. ఎలా దర్శనం ఇచ్చింది? ఏడుస్తూ దర్శనం ఇచ్చింది. ఏడ్చిన వారిని అడుగుతాం కదా, ఏమని అడుగుతాం? అమ్మ నీకు ఆ దుఃఖం గల కారణం ఏంటి, అసలు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ? మీ అమ్మని అడగరా మీరు? ఊరుకుంటారా? ఏం చేస్తారు? అమ్మను వెళ్ళి అడుగుతారు కదా, తప్పనిసరిగా అడుగుతారు. ఈరోజు అడగాలి.
అమ్మ నా కోసం ఏడ్చావేమో, ఇదిగో నేను మారాలని చెప్పి ఏడుస్తున్నావేమో. మార్కు శుభవార్త 1:15 మనం చదువుతాం. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, కాలము సంపూర్ణమైంది. కాలము సంపూర్ణమైందంటే చాలా విలువైంది అని అర్థం, చాలా పవిత్రమైంది అని అర్థం. మనం ఇప్పుడు సంపూర్ణమైన కాలంలో ఉన్నామని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఏ సంపూర్ణమైన కాలము? 7 సంవత్సరాలు పూర్తయినటువంటి కాలాన్ని మనము చూస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది హ్యాపీ ఫీస్ట్ అని చెప్తున్నారు. ఇది సంతోషమైనటువంటి పండుగ, ఆనందదాయకమైన పండుగ అని చెప్పి సెకండ్ ఇస్తున్నారు. అవును, 7 సంవత్సరాలు దర్శన మహోత్సవం జరుపుకుంటున్న మనకి ఇది సంతోషమేమో, కానీ నాకేమనిపించింది తెలుసా? అప్పటికి 7 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికే 7 సంవత్సరాలు అయిపోయింది. ఒక వ్యాధి కలిగినటువంటి వ్యక్తికి సమయం నిర్ణయిస్తే ఏం చేస్తారు? ఈ సమయం వరకు బ్రతుకుతాడు అని చెప్పి ఒకరికి కాల పరిమితి చేస్తే ఏం చేస్తారండి? గడిచిన కాలాన్ని ఏం చేస్తారు? అయిపోయింది అంటాం. అయిపోయింది, ఇంకా కొద్ది కాలమే ఉంది, ఇంకా కొంచెం కాలమే ఉంది బ్రతకడానికి అని చెప్పి చెప్తాం. అనగా అమ్మ మరియ తల్లి దర్శనం ఇచ్చిన తర్వాత నాకేమనిపిస్తుందంటే అప్పుడే 7 సంవత్సరాలు అయిపోయిందా? కాలము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అన్నం ఎందుకు వచ్చింది మన మధ్యలోకి ఏడుస్తూ కన్నీటితో దర్శనం ఇచ్చిందంటే కాలం తక్కువ ఉంది. మారు మనసు పొందడానికి 7 సంవత్సరాలు అమ్మ మరియ తల్లి దేవుని సహాయాన్ని కోరి మన దగ్గరకు వచ్చింది. 7 సంవత్సరాల పూర్తి సమయానికి ఎంతమంది మారు మనసు పొందామన్నది ఈరోజు మరియ తల్లి లెక్కేసుకుంటుంది. ఈరోజు ఎంతమంది వచ్చాము కాదు, ఎంతమంది 7 సంవత్సరాల లోపు అమ్మ మరియ తల్లిని దర్శించున్న తర్వాత మారు మనసు పొందారు, మారు మనసు కలిగిన వ్యక్తులుగా ఇక్కడ చేరి ప్రార్థిస్తున్నారు. హ్యాపీ ఫీస్ట్ మీకా లేకపోతే నాకా? అమ్మ మరియ తల్లికి హ్యాపీ ఫీస్టా లేకపోతే మనకి హ్యాపీ ఫీస్టా? అమ్మకి హ్యాపీ ఫీస్ట్ అని చెప్పాలి. ఇప్పుడు మనం ఈరోజు హ్యాపీగా మనం అమ్మని సంతోషపరిచి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకైతే అనిపిస్తుంది, అమ్మ నువ్వు సంతోషించకుండా నేను సంతోషించి వెళ్ళిపోతే అది లాభం లేదు. నిన్ను సంతోషపరచాలంటే నేనేం చేయాలమ్మా? ఇదిగో ఇక్కడికి వచ్చిన వారందరినీ చూసి అమ్మ మరియ తల్లి ఏమంటుందో తెలుసా? నా గదిలోనికి వచ్చినప్పుడు, నా దగ్గరికి ఈ ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు నీ జీవితాన్ని మార్చుకొని వెళ్ళిపో, నా కుమారుని ద్వారా నీకు ఏమి కావాలో నేను దయచేస్తానని చెప్పి అమ్మ మరియ తల్లి అభయం ఇస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి తప్పనిసరిగా. మన ప్రార్థనలన్నీ కూడా ఆలకించబడతాయి. మనం మా సామాన్యమైనటువంటి ప్రదేశంలో లేవు. అమ్మ రక్త కన్నీరు పడిన స్థలంలో ఉన్నాం, కన్నీరు పడినటువంటి స్థలంలో ఉన్నాం. తీర్థాలు చల్లితేనే మనం చాలా భక్తితో చేతులు కట్టుకొని పితాపుత్ర వేసుకుంటాం కదా మనం, అవునా? గురువు తీర్థాలు చల్లినప్పుడు అది చాలా పవిత్రమైంది, అందులో పరిశుద్ధాత్మ దీవెనలు నింపబడినటువంటి తీర్థ జలము, అది పడిన తర్వాత మనందరికీ కూడా పాపక్షమాపణ జరుగుతుంది అని చెప్పి ఇలా పితాపుత్ర వేసుకుంటాం. మరి ఒక గురువుకు చేసినటువంటి ప్రార్థన వలన అంత శక్తి ఆ తీర్థాలకు వస్తే, మరి పరలోకం నుంచి వచ్చినటువంటి తల్లి కంటిలో నుంచి వచ్చినటువంటి రక్తము నీరు పడినటువంటి స్థలము, ఈ నేల ఎంత పవిత్రమైంది. మరి బయట ఉండగా మనము ఎంతమంది చెప్పినా మారమేమో, కానీ ఈ ప్రదేశంలో మనుషులు చెప్పట్లేరు మారమని చెప్పి. మన అమ్మ కన్నీరు పెట్టి నాన్న కన్నీరు పెట్టి మారమని చెప్పట్లేడు. ఇప్పటి వరకు అమ్మ నాన్న కన్నీరు పెట్టి మారమని చెప్పిన పిల్లలు, భర్త భార్య కన్నీరు పెట్టి ఒకరికొకరు చెప్పుకున్న మాటలు ఒక ఎత్తు అయితే, ఇక్కడ అమ్మ మరియ తల్లి కన్నీరు పెట్టి చెప్తుంది, ఇదిగో నీవు మారు, ఈరోజు మారు, ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో అని చెప్పి అమ్మ మరియ తల్లి ఈరోజు మనందరికీ కూడా ఒక మాట చెప్తుంది. ఆనాటితో ఆరంభమైనటువంటి అద్భుతాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమ్మ మరియ తల్లి ఎన్ని రోజులు ఏడ్చిందో తెలుసా? ఎవరు ఒక మనిషిని కోల్పోయినప్పుడు కానీ లేకపోతే ఒక దుఃఖం వచ్చినప్పుడు కానీ ఎన్ని రోజులు ఏడుస్తారండి? ఎన్ని రోజులు ఏడుస్తారు? మహా అంటే 1 నెల, లేకపోతే ఒక 2 నెలలు ఏడుస్తారేమో. గట్టి హృదయం కలిగిన వాళ్ళు జస్ట్ 2-3 డేస్లో మర్చిపోయి మామూలు జీవితాన్ని గడుపుతారు. కానీ అమ్మ మరియ తల్లి దాదాపు 1 సంవత్సరంన్నర పాటు ఏడ్చిందండి. సంవత్సరంన్నర పాటు కన్నీరు పెడుతూనే ఉంది. వచ్చిన వారందరి కన్నీరు చూపెడుతూనే ఉంది. అయితే మన దగ్గర నుంచి ఏమో కావాలి మరియ తల్లికి. ఈరోజు మనకేమి కావాలో మరియ తల్లికి తెలుసు, దేవునికి తెలుసు. మనం ఏ తలంపుతో వచ్చామో దేవుడికి తెలుసు. కానీ మరియ తల్లికి ఏం కావాలమ్మా, నీకేం కావాలమ్మా? ఈరోజు నీ దగ్గరకు వచ్చిన నేను ఏమి ఇవ్వాలి? నీకు ఏమిస్తే నువ్వు సంతోషపడతావు? నీ కన్నీరుని తుడిచేటువంటి ఒక పని నేను చేయాలి ఈరోజు అని చెప్పి అందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఈ పూజాబలిలో మనం ప్రార్థన చేద్దాం. మరి అందరం కూడా భక్తితో ఒకే తలంపు
అమ్మని ఏడిపించే బిడ్డలుగా ఉండొద్దు దయచేసి. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ, దేవుడు సంతోషంగా లేకపోతే సృష్టి సంతోషంగా ఉండదు. మరియ తల్లి ఏడుస్తుందంటే పరలోకం సంతోషంగా ఉన్నట్ట అండి? ఒకసారి ఆలోచించండి. మరియ తల్లి ఏడుస్తుందంటే యేసు ప్రభు సంతోషంగా ఉన్నట్ట? లేదు. అమ్మ మరియ తల్లి ఏడుస్తుందంటే పరలోకం మొత్తం దుఃఖంతోనే ఉందని అర్థం. ఆ దుఃఖాన్ని ఎవరు చూపెడతారు? ఎడికి వచ్చి ఎవరు చూపెడితే నమ్ముతారు? ఇంకో మరియ తల్లి ద్వారా పరలోకంలో సంతోషం లేదు. మనం జీవించే జీవితము, మన నడవడిక, మన మాటలు అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఇదిగో పరలోకాన్ని ఏడిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క పూజా బలిలో ఫాదర్ సిరిల్ గారు ఇంకా చాలా ఎక్కువగా దేవుని ప్రేరణ ద్వారా తన ఆత్మశక్తితో మనకు బోధించబోతున్నాడు. భక్తితో పాల్గొందామండి. ఈరోజు మనం ఈ ప్రదేశము మన రాకడ ద్వారా పరలోకానికి మహిమ కలగాలి, పరలోకంలో దేవునికి మహిమ కలగాలి. ఒకటే మాట చెప్తానండి చివరిగా. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 7వ వాక్కులో దేవుడు ఒక మాట చెప్పాడు. యేసు ప్రభు, మీరు ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడాలి. ప్రేమలో, క్షమాపణలో, ఓర్పులో, సహనంలో, కష్టపడే మనస్తత్వంలో, ఇతరులను మన్నించడంలో, శత్రువుల కోసం ప్రార్థించడంలో, హింసించే వారి కోసం ప్రార్థించడంలో మనం ఫలించాలి. ఈ ఫలము నిలిచి ఉంటుందంట. ఈ ఫలము నిన్ను పరలోకానికి చేరుస్తుంది. ఒకవైపు పాపక్షమాపణ, ఇంకోవైపు మారు మనసు కలిగిన జీవితాన్ని ఎలా జీవించాలో నాకు నేర్పించు తల్లి, నాకు నేర్పించమ్మా, మా ఇంట్లో ఒకటి రండి అని చెప్పి మనము పరిశుద్ధం అవడం కాదు ముఖ్యం, పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించడానికి కావాల్సిన శక్తిని కూడా మనం పొందుకోవాలి. 2 మార్గాల్లో మనం ప్రార్థన చేయాలి. ఒకటి పాపక్షమాపణ, ఒకటి పరిశుద్ధంగా ఎలా జీవించాలి, పరిశుద్ధ జీవితము ఎలా జీవించాలి. 2 ఉద్దేశాలతో ఈ పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము, సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. చేతులు పైకి లేపి ఇప్పుడే ఫాదర్ మరెడ్డి గారి ద్వారా అమ్మ మరియ తల్లి మనతో మాట్లాడిన కొన్ని ప్రేరేపణను పంచుకున్నారు. అమ్మ ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది. నేను నీవు మనసు మార్చుకొని 7 సంవత్సరాలు అయిపోయింది, కానీ నా పిల్లలు ఇంకా మనసు మార్చుకొని నా కుమారుని ఏడ్పించకుండా, దీవెనలు పొందకుండా జీవిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఏడ్పిస్తున్నటువంటి మనలను ప్రేమిస్తున్నటువంటి యేసు ప్రభు వైపు మనల్ని మలచుటకు ఈ పండుగ జరగాలని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. నా హృదయమును విప్పి, ప్రభా, నా జీవిత గాథను ఎవరికి చెప్పలేక మారాలని ఉంది, మారలేకపోతున్నాను. నా శరీరం, మాంసం నన్ను మళ్ళీ మళ్ళీ పాపానికి లాగుకొని వెళుతుంది. మరియ తల్లి కానాపల్లెలో సహకరించినట్టు పాపాత్ములైన మేము మారలేకపోతున్నాం, హృదయ పరివర్తన చెందలేకపోతున్నాం. కొన్ని రోజులు బాగున్నా మళ్ళీ పడిపోతున్నాం. మా పరిస్థితిని మార్చమని ఈ పరిశుద్ధమైన భూమిలో నిలబడి అమ్మ మరియ తల్లి ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య ద్వారా దయానిధిగా సింహాసనం దగ్గరికి వెళ్ళి ప్రభుని ప్రార్థిస్తాం. మా హృదయమును విప్పి మా జీవిత గాథను ఎవరికి చెప్పలేక స్వామి నీకై వెదకుతున్నా.
హృదయమును విప్పి నా జీవిత గాథను ఎవరికి చెప్పలేక స్వామి నీకై వెదకుచున్నా. నాకై నీవు ఉన్నావని నీకై వెదకుతున్నా. 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 చప్పట్లు కొడుతూ పాడు. యేసు శరణం, యేసు శరణం, యేసు నామం శరణం శరణం. యేసు శరణం, యేసు శరణం, యేసు నామం శరణం శరణం. పాపము యొక్క వేతనం మరణం. పాపము యొక్క వేతనం మరణం. నా పాపం నా వెంటనే వచ్చును. నా పాపం నా వెంటనే వచ్చును. కనుకని సిలువలో ఏడ్చితివా. కనుకని సిలువలో ఏడ్చితివా. దాహముతో నీవు ఉన్నావని, దాహముతో నీవు ఉన్నావని నా ఆత్మకై ఏడ్చితివా. నా ఆత్మకై ఏడ్చితివా. నీ తల్లిని మాకై ఒసగితివా. తల్లిని మాకై ఒసగితివా. ఎందుకయ్యా ఇంత దయా. ఎందుకయ్యా ఇంత దయా. సహాయమాత నీవమ్మా. సహాయమాత నీవమ్మా. సింగారమాతవు నీవమ్మా. సింగారమాతవు నీవమ్మా. వేలాంగణి మాతవు నీవమ్మా. వేలాంగణి మాతవు నీవమ్మా. మా కొరకై ప్రార్థించమ్మా. మా కొరకై ప్రార్థించమ్మా. మా కొరకై ప్రార్థించమ్మా. మా కొరకై ప్రార్థించమ్మా. రక్తముతో కడుగుమని, మా పాపాలను కడుగుమని, రక్తముతో కడుగుమని, మా పాపాలను కడుగుమని. నీ కుమారుని మాకై ప్రార్థించమ్మా. నీ కుమారుని మాకై ప్రార్థించమ్మా. నీ కుమారుని మాకై ప్రార్థించమ్మా. యేసు శరణం, యేసు శరణం, యేసు నామం శరణం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పాపులమైన మన మీద దయచూపి మనలను శిక్షించక మన్నించి 7 సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ వేచి ఉన్న దేవుడు మరియ తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా రక్తదారులుగా కార్చిన ఆ పేదనతో కూడిన అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా మనసు మార్చుకొని అద్భుతాలతో ఇంటికి వెళ్ళేటట్టు దీవించి ఒక్క దినము పరలోకం చేర్చి మనలను దీవించునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా
చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కన్యకైన పరిశుద్ధ మరియమాత సంతోషదాయకమైన సంస్మరణను గౌరవప్రదముగా కొనియాడుచున్నాము. మాతృమూర్తి విజ్ఞాపనము ద్వారా కృపామయుడవైన నీ పరిపూర్ణత నుండి నీ అనుగ్రహములను పరంపరగా మేము పొందుదుముగాక. కన్నీలు కార్చి మమ్ములను మన్నింపు కోరుటకు పిలుస్తున్న సింగార మరియమాత ప్రార్థన ద్వారా మా జీవితంలో ఉన్న వేదనను దుఃఖమును తొలగించి వ్యాధులను నయం చేసి సంతాన భాగ్యం లేని వారికి సంతాన భాగ్యమును దయచేయుము. ఇంటిలో శుభకార్యములు జరగాలని వేచి ఉన్న వారందరినీ ఈరోజు దీవించుము. నీ చెందకు వచ్చిన వారెవరు ఏనాడు నీవు వట్టి చేతులతో పంపమని వాగ్దానం చేసిన నీ వాగ్దానమును ఈ పండుగ ద్వారా ప్రతి బిడ్డలో నెరవేర్చుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు. మొదటి పఠనము ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురి అగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితక కొట్టుదురు, నీవేమో వారి మడుమలు కరుతువు. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త ఎడ నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చేయును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తినవలసిన పండును తింటివి, నీ వలన భూమి శాపము పాలైనది. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండిత్తువు. ఈ నేల నీకై ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలిపించును. నీవు పొలంలోని పంటతో పొట్ట నింపుకొందువు. పుట్టిన మట్టిలో కలిసిపోవు వరకు నీవు నొసటితో చెమటోర్చి పొట్టకూడు సంపాదించుకొందువు. నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదువు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా దేవా నా పలుకులను ఆలిపుము, నా రాజా నా దేవా నా పలుకులను ఆలిపుము. నా నిట్టూర్పులు దయతో వినుము, నా నిట్టూర్పుల దయతో వినుము. నీ సాయము కొరకై మొరపెట్టితిని.
పట్టణము దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యెను. మిఖాయేలు అతని తోడి దేవదూతలను ఆ సర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పమును దాని దూతలను వారిని ఎదిరించి పోరాడిరి. కానీ ఆ సర్పమును దాని దూతలను ఓడిపోయిరి. కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోయబడిరి. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పము మనకు సుపరిచితమైనదే. పిశాచము సైతాను అను నామములు గల ఆ సర్పమే లోకమంతటిని మోసగించున్నది. అతడును అతని అనుయాయులగు దూతలను భువికి నెట్టబడిరి. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని, ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సియాగా తన అధికారమును నెరిపెను. ఏలయన మన సోదరులపై నేరము మోపువాడు రేయింబవలు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటకు గెంటివేయబడును. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సోదరులు వానిపై గెలుపును సాధించిరి. వారు ప్రాణములు త్యజించుటకు మరణించుటకును కూడా సిద్ధపడిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 12 వరకు. 3వ రోజున గలిలయలోని కానాను పల్లెలో ఒక పెళ్లి జరిగెను.
యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అని అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపేడి పెద్ద ద్రాక్షారసముగా మారిన నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిదప తక్కువ రకపు ద్రాక్షారసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తు ప్రభువుని సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగునుగాక. అందరు 2 చేతులు పైకి లేచి నిలబడి మనం ఎందుకు వచ్చామో అవన్నీ ఈరోజు ఈ పూజ బలిలో మనం పాల్గొంటుండగా, వాక్య పరిచయం వింటుండగా అందరి జీవితంలో ఉన్నటువంటి కొరతలను ఈరోజు కానాపల్లెలో అద్భుత రీతిగా అమ్మ మరియ తల్లి ద్వారా ఆనాడు తీర్చిన దేవుడు మీ హృదయ వాంఛను తీర్చుటకై మీ అందరినీ, నన్నును అమ్మ మరియ తల్లి పండుగకు పిలుస్తూ ఉన్నాడు. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. ప్రభువా, నీ దగ్గరికి వచ్చిన ఎవ్వరూ ఒట్టి చేతులతో వెళ్ళరని ముందు మాటలో నీవు మాతో మాట్లాడు. ఈరోజు నీ తల్లి పండుగ, మా తల్లి పండుగ. మా మీదను, ఆన్లైన్లో చూస్తున్న వారి మీదను, దివ్యవాణి టీవీ ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారో, తర్వాత యూట్యూబ్లో చూడబోతున్నారో అందరినీ, ఇక్కడ ఉన్నవారిని ఈరోజు అమ్మ మరియ తల్లి ద్వారా గొప్పగా దీవించమని చప్పట్లతో దేవుని స్తుతించి ఆరాధించి పాడుదాం. ప్రారంభం నుండి చివరి వరకు ఆశీర్వాద పండుగగా మారాలని ప్రభువుని ప్రార్థించు. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. స్వస్థత అద్భుతాలు జరగాలయ్యా. మా దుఃఖమంత సంతోషంగా మారాలయ్యా. బంధకాలు నేడే
తొలగాలయా, బంధకాలు వీడి తొలగాలయ్యా. విడుదల అద్భుతాలు జరగాలయా. విడుదల అద్భుతాలు జరగాలయ్యా. అమ్మా అమ్మా ఆరోగ్య మాత, అమ్మా, అమ్మా, ఆరోగ్యమాత. స్వస్థతలు జరగాలని మా కోసం ప్రార్థించమ్మా. స్వస్థతలు జరగాలని మా కోసం ప్రార్థించమ్మా. మా కన్నీలు కురవాలని మా కోసం ప్రార్థించమ్మా. మా కన్నీలు కురవాలని మా కోసం ప్రార్థించమ్మా. ఆరోగ్యమాతవమ్మా, నీవు సహాయమాతవమ్మా. ఆరోగ్యమాతవమ్మా, నీవు సహాయమాతవమ్మా. ప్రార్థించమ్మా ప్రార్థించమ్మా, అందరికై ప్రార్థించమ్మా. ప్రార్థించమ్మా, కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించి పాడదాం. ప్రార్థించమ్మా. బంధకాలు తొలగాలమ్మా, బంధకాలు తొలగాలమ్మా. స్వస్థతలు జరగాలమ్మా. స్వస్థతలు జరగాలమ్మా. అద్భుతాలు జరగాలమ్మా. అద్భుతాలు జరగాలమ్మా. కన్నీలంతా తుడవాలమ్మా. కన్నీరంతా తుడవాలమ్మా. మా దుఃఖమంతా సంతోషంగా మారాలి. మా కొరకై ప్రార్థించు సింగార మరియ మాత. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ అమ్మ మరియ తల్లికి పక్కన ఉన్నవాళ్ళు, ముందు ఉన్నవాళ్ళు, వెనుక ఉన్నవాళ్ళు, రైట్లో ఉన్నవాళ్ళు, లెఫ్ట్లో ఉన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. కొందరికి వెంటనే అనుమానం వస్తుంది, వాక్య పరిచయం అంటే వాక్యం స్టార్ట్ చేయవచ్చు కదా, పాట ఎందుకు పాడతాడు? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మరియ తల్లి స్తుతి గీతములు పాడింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. జరగక మునుపే స్తుతి గీతములు పాడింది. హల్లెలూయా. Hallelujah. స్తుతుల ద్వారా బంధకాలు తొలగిపోతాయి. Amen. అందుకే కరిస్మాటిక్ రెట్రీట్లు మాత్రం కాదు, అన్ని చోట్లలో ఫస్ట్ ప్రసంగానికి ముందు బంధకాలు తొలగిపోవాలి. లేకపోతే ప్రసంగం చెప్తున్నప్పుడు జనాలు తల వంచుతారు. ఫాదర్స్ అనుకుంటారు, పాస్టర్లు అనుకుంటారు ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారని. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే నిద్ర వచ్చే అవకాశములు ఉంటాయి, వాతావరణం కూడా బాగలేదు. కానీ వాతావరణం మార్చే దేవుడు మన దేవుడు. అమ్మ మరియ తల్లి పండుగ ద్వారా కొంతసేపు అమ్మ మరియ తల్లి ఎండలో ఏ విధముగా సిలువ క్రింద నిలబడిందో, తన కుమారునితో నిలబడిందో, అలా కొంతసేపు ఈ వాతావరణంలో కూడా వాక్య పరిచర్యలో మీరు పాల్గొనాలని మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. హల్లెలూయా. Hallelujah. మేము మా కుటుంబంలో 7 పిల్లలం. ఈరోజు 7వ వార్షికోత్సవం. గట్టిగా చప్పట్లు కొట్టండి. వారమునకు 7 రోజులు. 7 రోజులు కూడా మీకు ఏ కొరత లేకుండా ఈ పండుగ ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Amen. హల్లెలూయా. Hallelujah. ప్రభు చిత్తమైతే టైంను బట్టి ఒక 7 మెట్లు మిమ్మల్ని ఎక్కిస్తాను. తర్వాత నేను ముత్తంగికి వెళ్ళిపోతాను. మీరు మీ గూడారంకి వెళుతారు. గూడారంలో అడుగు పెట్టిన వెంటనే మీ ఇంటిలో అద్భుతాలు జరుగుతుంది. అది నిశ్చయం. Amen. హల్లెలూయా. Hallelujah. మొన్ననే మీలో కొంతమంది యూట్యూబ్లో చూసి ఉంటారు, కర్రతో నడుచుకుంటూ వచ్చినటువంటి ఒక ముస్లిం సహోదరి ఏ విధముగా కర్రను వదిలిపెట్టి ఎంతసేపు మోకాల మీద ఉండి, అసలు మోకాలు ఉండకూడదు డాక్టర్ డిక్లేర్ చేసినటువంటి ఒక ముస్లిం సహోదరి చక్కగా మన తెలుగు వటకంలో పాల్గొని ఏ విధముగా మీ ముందు సాక్ష్యం చెప్పిందో అందరూ కన్నీళ్లు కార్చి ఆ సాక్ష్యంను విన్నారు. ఈరోజు కూడా మీ అందరి మధ్యలో మరొకసారి యేసు ప్రభు దాసురాలైనటువంటి మరియ తల్లి పండుగ సందర్భంగా
దాసరి జోసఫ్ గారు ఆధీనంలో దాసురాలైనటువంటి మరియ తల్లి పండుగ జరగడం చాలా సంతోషం. పేరు చూడండి, దాసరి జోసఫ్, దాసురాళ్ళు మరియ తల్లి. ఈరోజు 5 గంటలకు నేను నిద్ర నుండి లేచి ప్రార్థన చేసేటప్పుడు ప్రభు చెప్పమన్నాడు, నా కుమారుని ఇంటి పేరు కూడా దాసరి, నా పేరు దాసురాలు. హల్లెలూయా. మీకు వాక్యం బోధించే ఫాదర్ సిరిల్ పేరు సిరిల్ దాస్. హల్లెలూయా. మనం అందరము కూడా దైవ సన్నిధిలో కొంతసేపు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిగా మరియ తల్లి, ఫాదర్ గారు ఆల్రెడీ మీతో చెప్పారు, ఆ పాయింట్ మళ్ళీ ఒకసారి తీసుకొని నేను చెప్పాలని ఆశించడం లేదు. మరియ తల్లి ఈ స్థలంలో అద్భుతాలు చేయాలంటే మనం చేయవలసినది హృదయ పరివర్తన. మన హృదయం మారినప్పుడే మన పరిస్థితులు అన్నీ ఇంటిలో మారిపోతాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ తెలిసిన ఒక వచనమే యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. There are some people watching this program and some of you don't understand Telugu. For your sake, today, if possible, if time permits, I will take you to 7 steps, because this is 7th anniversary of this apparition of Mama Mary in this wonderful place, a small village, Singaram. So I invite all of you and I wish all of you, I don't forget you, those who don't understand Telugu, all of you also I wish you a very happy feast day of this wonderful mother, our mother, God's mother and the mother of the whole world. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. సో వాక్యం చెప్తుంది యాకోబు 5:16లో, నీతిమంతుల ప్రార్థన శక్తివంతమైనది. ఎంతమంది చేతులలో శక్తి రావాల? చేతులు ఎత్తండి. ఈ చేతులతో ఏమేమి చేశారో ఒకసారి గుర్తుంచుకోండి. హల్లెలూయా. Hallelujah. ఈ చేతులతో చేయకూడని పనులు చేసి ఉంటే, ఈ నోటితో మాట్లాడకూడని మాటలు ఉంటే, ఈ పాదాలతో వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి ఉంటే, ఈ స్థలంలో రక్తం చింది మరియ తల్లి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసింది. కావున మన పాదాలు మన తల నుండి అరికాళ్ళ వరకు ఈ రక్తం కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా మార్చి మన ప్రార్థనలన్నీ ఫలించినట్టు చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు నేను స్వస్థత ప్రార్థన నడిపించటకు మునుపే ప్రసంగం చెప్తున్నప్పుడే కొంతమంది లేచి నడుచుకుంటూ వస్తారు. వాలంటీర్స్తో చెప్తాను, దయచేసి ఆపండి, దయచేసి వాళ్ళని ఆపండి, బ్లెస్సింగ్ తర్వాత తీసుకోవచ్చు, ఆశీర్వాదం తర్వాత తీసుకోవచ్చు అంటే వాళ్ళు వచ్చి చెప్తారు, స్వామి మీరు ప్రసంగం చెప్తున్నప్పుడే పక్షవాతంతో వచ్చిన వ్యక్తి లేచి నడిచాడు, దానిని చూడటానికే మేమందరం పరిగెడి వచ్చామని సాక్ష్యాలు చెప్తుంటారు. ఈరోజు కూడా ప్రేమైన సహోదరి సహోదరులారా, యోహాను 15:7లో దేవుని వాక్యం చెప్తుంది, మీరు వాక్యాన్ని వింటున్నప్పుడు శుద్ధిని పొందుతారు. ఆ శుద్ధిని పొందినప్పుడు మనం పరిశుద్ధమైన హృదయముతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధుల ప్రార్థన శక్తివంతమైనది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈ కన్నుల ఎదుట ఎంతమంది అద్భుతాలు చూడాలని వచ్చారు? చేతులతని మీ కళ్ళ ఎదుట ఇప్పుడే ఇక్కడ కూర్చున్నప్పుడే మీ ఎదుట, మీ పిల్లల ఎదుట, మీ ఇంటిలో అద్భుతాలు చూడాలని ఆశించే వాళ్ళు, టైం లేదు చదివి వినిపించడానికి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, పరిశుద్ధులు అనగా నిర్మల హృదయులు ధన్యులు. అందరు కుడి చేతిని పైకి లేపి చెప్పండి, నిర్మల హృదయులు ధన్యులు. వాళ్ళకి ఏం దేవుడు ఏమి ఇస్తాడంట? వాళ్ళు దేవుణ్ణి దర్శింతురు. హల్లెలూయా. ఎంతమంది దేవుణ్ణి దర్శించాలని వచ్చారు? అద్భుతం చూడాలని వచ్చారు? అద్భుతం కనులారా గాంచాలని వచ్చారు? చేతులు పైకి లేపి చెప్పండి, యేసయ్యా నా హృదయం కుళ్ళుతో, కపటముతో, అహంభావముతో, అక్రమ సంబంధాలతో, చెడు సినిమాలతో నిండి ఉన్న ఎడల నేను ఈరోజు ఇంతసేపు మరియ తల్లి పవిత్రమైన స్థలంలో చేసే ప్రార్థన ద్వారా నా కన్నుల ఎదుట అద్భుతాలు చూడలేను. 7 సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నామయ్యా. అందరూ సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు, కానీ మా ఇంటిలో సాక్ష్యములు లేదు ప్రభా. మా పిల్లల విషయంలో
అద్భుతాలు లేదు ప్రభా. అద్భుతాలు లేదు ప్రభువా. మా జీవితంలో మా జీవితంలో మా కుటుంబాలలో మా కుటుంబాలలో శుభ కార్యములు జరగట్లేదు ప్రభా. శుభ కార్యములు జరగట్లేదు ప్రభువా. దానికి కారణం దానికి కారణం నా కన్నులలో నా కన్నులలో పరిశుద్ధత లేదేమో, పరిశుద్ధత లేదేమో, నా హృదయంలో నా హృదయంలో శుద్ధి లేదేమో, శుద్ధి లేదేమో, నా చేతులలో నా చేతులలో పరిశుద్ధత లేదేమో, పరిశుద్ధత నా లేదేమో, పాదాలలో నా పాదాలలో పరిశుద్ధత లేదు కావచ్చు. పరిశుద్ధత లేదు కావున ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఈ ప్రారంభంలోనే ఈ ప్రారంభంలో మమ్మ పూర్తిగా కడిగి వేయమయ్యా. మమ్ము పూర్తిగా కడిగి వేయమయ్యా. నీవు చిందిన రక్తం, నీవు చిందిన రక్తం, మరియ తల్లి కార్చిన మరియ తల్లి కార్చిన ఆ రక్తధారలు ఆ రక్తధారలు రెండు సంగమమై రెండు సంగమమై ఈ రోజు ఈ రోజు ఇక్కడికి వచ్చిన మా అందరిని, ఇక్కడికి వచ్చిన మా అందరిని, ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిన వారిని, ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిన వారిని, ఆన్లైన్ లో చూస్తున్న వారిని, ఆన్లైన్ లో చూస్తున్న మా వారిని, శిరస్సు నుండి మా శిరస్సు నుండి, అందరి చేతులను తీసి శిరస్సు మీద ఉంచి చెప్పండి, మా శిరస్సు నుండి మా శిరస్సు నుండి అరికాళ్ళ వరకు అరికాళ్ళ వరకు మాలో ఉన్న రోగమునకు కారణం మాలో ఉన్న రోగమునకు కారణం మా పాపమైతే మా పాపమైతే మమ్మ కడుగుము దేవా. మమ్ము కడుగుము దేవా. జీసస్ Jesus, వాష్ మీ wash me ఫ్రమ్ ద హెడ్ టు ద సోల్ ఆఫ్ మై ఫీట్. from the head to the very sole of my నా feet. కన్నులలో పరిశుద్ధత లేదయ్యా, నా కన్నులలో పరిశుద్ధత నా లేదయ్యా, చేతులలో పరిశుద్ధత నా లేదయ్యా. చేతులలో పరిశుద్ధత లేదయ్యా. విత్తనము చల్లిన, విత్తనము చల్లిన, పెట్టుబడి పెట్టిన పెట్టుబడి పెట్టిన ఫలితం లేదయ్యా, ఫలితము లేదయ్యా. సంతానవరం లేదయ్యా, సంతాన వరం లేదయ్యా. సంపాదించిన డబ్బు సంపాదించిన డబ్బు మిగలట్లేదు ప్రభా, మిగలట్లేదు ప్రభువా. కలిసి రావట్లేదు ప్రభా. కలిసి రావట్లేదు ప్రభువా. పండుగల తర్వాత పండుగలు జరుగుతున్నాయి, పండుగల తర్వాత పండుగలు కానీ జరుగుతున్నాయి, మా ఇంటిలో పండుగ లేదయ్యా. కానీ మా ఇంటిలో పండుగ లేదయ్యా. మా దుఃఖం సంతోషంగా మారట్లేదు మా ప్రభా. దుఃఖం సంతోషంగా మారట్లేదయ్యా. దానికి కారణం దానికి కారణం మేము చేసిన పొరపాట్లు పాపములైతే మేము చేసిన పొరపాట్లు పాపములైతే పరిశుద్ధమైన మరియ తల్లి ప్రార్థన ద్వారా పరిశుద్ధమైన మరియ తల్లి ప్రార్థన మమ్ము ద్వారా పరిశుద్ధులుగా మార్చి మమ్ము పరిశుద్ధులుగా మార్చి పరిశుద్ధ కాలముగా పరిశుద్ధ కాలముగా ఈ రోజును మార్చుమయ్యా. ఈ రోజు మార్చుమయ్యా. ఇది పరిశుద్ధ కాలమయ్యా. ఇది పరిశుద్ధ కాలమయ్యా. పండుగకు వచ్చిన వాళ్ళందరికీ అద్భుతాలు జరుగుతుందని పండుగకు వచ్చిన వాళ్ళందరికీ అద్భుతాలు నీవు జరుగుతాయి. బైబిల్లో చెప్పలేదు ప్రభా, నీవు బైబిల్లో చెప్పలేదయ్యా. కానీ పరిశుద్ధుల ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన శక్తివంతమైనది చెప్పావు. శక్తివంతమైనదని. మాలో పరిశుద్ధత లేదయ్యా. మాలో పరిశుద్ధత లేదయ్యా. మొట్టమొదటి మెట్టు మొట్టమొదటి మెట్టు అద్భుతాలు జరుగుటకు అద్భుతాలు జరుగుటకు నేను కడుగబడాలి. నేను కడుగబడాలి. నా పాప దోషములన్నీ నా నుండి తొలగిపోవాలి. మా పాప దోషములన్నీ మా నుండి తొలగిపోవాలి. నన్ను కడుగుము యేసయ్యా. కడుగు యేసయ్యా. కల్వారి రక్తముతో కల్వారి రక్తముతో మా శిరస్సు నుండి అరికాళ్ళ వరకు మా శిరస్సు నుండి అరికాళ్ళ వరకు మా రోగం తొలగిపోవటానికి, మా రోగం తొలగిపోవడానికి, మాకు అద్భుతాలు జరగటానికి, మాకు అద్భుతాలు జరగడానికి, మా పిల్లలు మంచిగా చదువుకోవటానికి, మా పిల్లలు మంచిగా చదువుకోవడానికి, ఆర్థికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా మానసికంగా మాకు ఉన్న కొరతలన్నీ మాకున్న కొరతలన్నీ కానాపల్లెలో పల్లెలో అద్భుతం చేసినట్టు అద్భుతం చేసి మరియ తల్లి ద్వారా మరియ తల్లి ద్వారా ఇక్కడ అద్భుతం జరుగుటకు ఇక్కడ అద్భుతం చేయటం మమ్మ పూర్తిగా రక్తముతో కడుగుమయ్యేసయ్యా. పూర్తిగా రక్తముతో కడుగు యేసయ్యా. చేతులకి గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా పండుగలాగా వారాడు, పండుగ వాతావరణం కనిపించు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మము నీలాగే మము మార్చు పరిశుద్ధుడా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీలాగే మమ్ము మార్చు చేతులకి చప్పట్లు. ఇది పరిశుద్ధ కాలమయ్యా, ఇది పరిశుద్ధ కాలమయ్యా. ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయ్యా. ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయ్యా. పండుగలు జరుగుతున్నాయి, ప్రజలు తాగుతున్నారు. అది కాదు పండుగ. తాగుడు అలవాట్లు, పొగత్రకు అలవాట్లు, విభచార ఆత్మ, కామకత్వం, అక్రమ సంబంధాలు ఇవన్నీ పెరుగుతున్నాయి. అందుకే ఫాతిమా నగరంలో మరియ తల్లి కనిపించి ఏడ్చిందంట. పిల్లలతో చెప్పింది, పాపాలు పెరుగుతుంది, నా కుమారుడు ఏడుస్తున్నాడు, నా ప్రజలకు చెప్పండి అని చెప్పిందంట. అదే తల్లి చెప్పకుండా అక్కడ ఏడుస్తుంది. మన వలన మనం చేసిన పొరపాట్ల వలన, దాని వలన మనకు నెమ్మది లేదు, మన పిల్లలకు నెమ్మది లేదు, పంటలు సమృద్ధిగా లేదు,
సకాల వర్షం లేదు, లేకపోతే ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. ఇవన్నీ మారాలి. గట్టిగా చెప్పండి కొడుతూ, మన భూమి అంతా, మన ప్రాంతం అంతా, ఎక్కడెక్కడ నుంచి మీరు వచ్చారో ఆ ఇల్లంతా, ప్రాంతం అంతా, మేత్రాసనం అంతా కడుగబడాలని చెప్పండి కొడుతూ పాడుగా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీలాగే మమ్ము మార్చు పరిశుద్ధుడా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీలాగే మమ్ము మార్చు పరిశుద్ధుడా. అన్ని రకమైన తలములకు లొంగిన రోజులు చాలు, అన్ని రకమైన తలపులకు లొంగిన రోజులు చాలు, అన్ని రకమైన అలవాటులతో ఆడిన రోజులు చాలు, అన్ని రకమైన అలవాటులతో ఆడిన రోజులు చాలు. అబ్బా నీవిచ్చినంతా కోల్పోయాము, అబ్బా నీవిచ్చినదంతా కోల్పోయాము, దుష్టుని వలలో చిక్కుకొని ఏడుస్తున్నాము, దుష్టుని వలలో చిక్కుకొని ఏడుస్తున్నాము. మా పాపాలను కడుగుము రక్తముతో, పాపాలు కడుగుము రక్తముతో. నీతిమంతుల ప్రార్థన శక్తివంతమైనదయ్యా, నీతిమంతుల ప్రార్థన శక్తివంతమైనదయ్యా. మార్చుమయ్యా మలచుమయ్యా, మార్చుమయ్యా మలచుమయ్యా, నీ రక్తముతో కడుగుమయ్యా యేసయ్యా. చేతులు పైకి లేపి చెప్పండి, యేసయ్యా యేసయ్యా, ప్రభువా, యేసయ్యా. యేసయ్యా, 7 సంవత్సరాల పండుగ జరుగుతుంది, 7 సంవత్సరాలు పండుగ జరుగుతుంది. కానీ మా కన్నీళ్లు తుడవబడలేదు. కానీ మా కన్నీరు తొడబడలేదు. కారణం మొదటి కారణం మాలో ఉన్న పాపములే, మాలో ఉన్న పాపములే. ప్రభువా ప్రభువా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 13వ వచనంలో 13వ వచనంలో పాపముని ఎవరైనా ఒప్పుకుంటే పాపములు ఎవరైనా ఒప్పుకుంటే వారు వర్ధిల్లుతారని, వారు వర్ధిల్లుతారని, దాచిపెట్టేవాడు దాచిపెట్టేవాడు నశించిపోతాడని నశించిపోతాడని ఈ వాక్యం సెలవిస్తుంది. వాక్యం సెలవిస్తూ ఉన్నది. చేతులు పైకి లేపి చెప్పండి, యేసయ్యా యేసయ్యా, నీవు నీవు సిలువను మోసుకొని సిలువను మోసుకొని రక్తము ధారధారగా కారుతున్నప్పుడు రక్తము ధారధారగా కారుతున్నప్పుడు నీ వెనుక చూస్తే నీవు వెనుక చూస్తే యెరూషలేము స్త్రీలు యెరూషలేము స్త్రీలు కన్నీళ్లు మున్నీలుగా ఏడుస్తుంటే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే వారితో నీవు పలికిన మాటను, వారితో నీవు పలికిన మాటలు ఈ మొదటి మెట్టులో మేము గుర్తిస్తున్నాం. నీ మొదటి మెట్టుని మేము గుర్తిస్తున్నాము. నా కోసం కాదు, నా కోసం కాదు, నీ కోసం ఏడువండి, నీ కోసం ఏడవండి, నీ పిల్లల కోసం ఏడువండి. మీ పిల్లల కోసం ఏడవండి. ప్రభువా, ప్రభువా, నా వలన నా వలన నా కుటుంబం నా కుటుంబం ఈ రోజు ఏడుస్తున్న పరిస్థితికి వచ్చి ఉంటే, ఈ రోజు ఏడుస్తున్న పరిస్థితికి వచ్చి ఉంటే, ఎవరు నన్ను చూసినా పర్వాలేదు, ఎవరు నన్ను చూసినా పర్వాలేదు, నేను ఈ రోజు కన్నీటితో వెళ్ళకూడదు, నేను ఈ రోజు కన్నీటితో వెళ్ళకూడదు, మేము చేసిన పొరపాట్లు, నేను చేసిన పొరపాటు మా పిల్లలను తాకిన ఎడల, మా పిల్లలను తాకిన ఎడల, మేము మేము మా యవన వయసులో చేసిన పొరపాట్లు, మా యవ్వన వయసులో చేసిన పొరపాట్లు, మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు తల దించుకునే విధంగా, తల దించుకునే విధంగా, కన్నీటితో ఉండే విధంగా, కన్నీటితో ఉండే విధంగా, వారికి జబ్బు వచ్చే విధంగా, వారికి జబ్బు వచ్చే విధంగా నేను చేసిన పొరపాట్లు, నేను చేసిన పొరపాట్లు నా కుటుంబానికి నా కుటుంబానికి ఈ రోజు ఏడ్పులుగా, కన్నీటిగా, ఈ రోజు ఏడుపులుగా, కన్నీటిగా, అవమానముగా, అవమానముగా, ఆటంకముగా ఆటంకముగా ఉన్న ఎడల, ఉన్న ఎడల, ఈ రోజు నేను పరిసయుడులాగా కాకుండా ఈ రోజు నేను పరిసయుడులా కాకుండా ఒక్క సుంగరి వలె ఒక్క సుంకరి వలె నీ ముందు
మీ ముందు అమ్మ మరియ తల్లి అమ్మ మరియ తల్లి నీ కుమారుని ఏడ్పించిన దానికి నీ కుమారుని ఏడ్పించిన దానికి నీవు కిందికి దిగి వచ్చి నీవు కిందికి దిగి వచ్చి మా మధ్యలో ఏడుస్తున్న ఈ పరిశుద్ధ స్థలంలో మా మధ్యలో ఏడుస్తున్న ఈ పరిశుద్ధ స్థలములో మనసు మార్చుకొని మనస్సు మార్చుకొని మా పరిస్థితిని మార్చుకొని మా పరిస్థితిని మార్చుకొని మా కన్నీటి గాథను మా కన్నీటి గాథను మా వేదన దుఃఖమును మా వేదన దుఃఖమును తరతరాలుగా వచ్చిన మాకు శాపాన్ని తరతరాలుగా వచ్చిన మా శాపమును, మేము చేసిన పొరపాట్ల వలన మేము చేసిన పొరపాట్ల వలన సాతానుకు లోబడి సాతానుకు లోబడి సాతాను మా కుటుంబంతో ఆడుకున్న ఎడల సాతాను మా కుటుంబంతో ఆడుకున్న ఎడల ఇప్పుడే ఇప్పుడే ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నా. ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నాము. ఎంతమంది పాపి అని ఒప్పుకుంటారో వాళ్ళు మాత్రం లేచి నిలబడండి. అందరు కాదు, పాపి అని ఒప్పుకోవటానికి సిగ్గుపడకుండా, దేవా నేను పాపిని, నేను ద్రోహిని, ప్రభువా నా వలన నా కుటుంబంలో అద్భుతాలు ఆగిపోయింది, నా పాపములకు నేను క్షమాపణ కోరుకుంటానని ఇంతమంది ముందు ధైర్యం ఉంటే, గుండెల ధైర్యం ఉంటే చేతులు లేచి నిలబడి చెప్పండి, ప్రభువా ప్రభువా నా జీవితం నా జీవితం ఆనాడు యెరూషలేము స్త్రీలను చూచి యెరూషలేము స్త్రీలను చూసి నీవు పలికిన మాట నీవు పలికిన మాట నేను నాకు పోల్చి నాకు పోల్చి ఈ రోజు ప్రార్థిస్తాను. ఈ రోజు ప్రార్థిస్తున్నాను. నా వలన నా పాపం వలన నా పాపం వలన నేను చేసిన అక్రమం వలన నేను చేసిన అక్రమం వలన నాకు నెమ్మది లేదు, నాకు నెమ్మది లేదు, నా తల్లిదండ్రులకు నెమ్మది లేదు, నా తల్లిదండ్రులకు నెమ్మది లేదు, నా పిల్లలకు అద్భుతాలు లేవు, మా పిల్లలకు అద్భుతాలు లేదు, శుభకార్యములు జరగట్లేదు, శుభకార్యములు జరగట్లేదు, పైరు పంటలు సమృద్ధిగా పండట్లేదు, పైరు పంటలు సమృద్ధిగా పండట్లేదు, ప్రమోషన్ కోసం పూజలు అర్పించిన, ప్రమోషన్ కోసం పూజలు అర్పించిన, ఉద్యోగం కోసం పూజలు అర్పించిన, ఉద్యోగం కోసం పూజలు అర్పించిన, సంతాన వరం కోసం పూజలు అర్పించిన, సంతాన వరం కోసం పూజలు అర్పించిన, ఎన్ని పూజలు అర్పించినా, ఎన్ని పూజలు అర్పించిన, ఎన్ని పండుగకు వెళ్ళినా ఎన్ని పండుగలకు వెళ్ళినా మా జీవితంలో అద్భుతాలు లేదు మా ప్రభువా. జీవితాల్లో అద్భుతాలు లేకుంటే ప్రభువా ప్రభువా ఈ మొదటి మెట్టు నేను ఎక్కాలి, ఈ మొదటి మెట్టు నేను ఎక్కాలి, ఆ మెట్టే హృదయ పరివర్తన. ఆ మెట్టే హృదయ పరివర్తన. ఐ హౌ టు క్లైమ్ ది స్టెప్ లార్డ్. I have to climb the step, Lord. If I have to receive the miracle, If I have to receive a miracle, I need to repent for my sins. I need to repent for my sins. చేతులు పైకి లేపి ప్రభు ముందు మనం చేసిన పొరపాట్లన్నీ గుర్తుకు వచ్చినట్టు ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా ఎన్ని సంవత్సరాలు జీవించాం, ఇన్ని సంవత్సరాలు దేవుడు కరోనా వచ్చింది తప్పించాడు, యాక్సిడెంట్ గురి అయ్యాము తప్పించాడు, వ్యాధి వచ్చింది చచ్చిపోతామని అనుకున్నాం తప్పించాడు. అంటే దేవుడు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇచ్చి అవకాశం ఇచ్చి మనలను మరొకసారి ఇంకొక పండుగకు తీసుకొచ్చి ఉన్నాడు. దేవా నా జీవితం ఈరోజు నీ ముందు అర్పిస్తూ ఉన్నాను, నా పాపాలను అర్పిస్తూ ఉన్నాను, నా దోషములను అర్పిస్తూ ఉన్నాను. ప్రభా ఇన్ని పండుగలు జరిగితే పండుగ అంటే నీవు అన్న పండుగ ఎవరైనా దాహముతో ఉన్న ఎడల వారు నా చెందకు రండి, నేను మీ హృదయ అంతరంగం నుండి జీవ జల నదులు ప్రవహించినట్టు చేస్తానన్నావు. జీవ జల నదులు ప్రవహిస్తే ఎండిపోయిన జీవితం మేము ఎందుకు జీవించాలి, సంతాన వరం లేకుండా ఎందుకు జీవించాలి, పంటలు సమృద్ధిగా లేకుండా ఎందుకు జీవించాలి, పిల్లల విషయంలో అభివృద్ధి లేకుండా ఎందుకు జీవించాలి, ఆర్థికంగా అభివృద్ధి లేకుండా ఎందుకు జీవించాలి. ఈరోజు ప్రభుని చూచి మొరబెట్టడానికి ఒక మంచి అవకాశం. చేతులు పైకి లేపి యేసయ్యా అని పిలవండి, చేతులు ఎత్తి పిలవండి, కళ్ళు మూసుకొని పిలవండి, హృదయం నుండి పిలవండి, పిలువు పిలువు, దేవుడు దిగి వచ్చే వరకు పిలువు, మరియ తల్లి యేసు ప్రభుతో అడిగి అద్భుతాలు చేసే వరకు పిలువు. నీ పాపాలు మన్నింపబడును గాక. ఒక్క గురువుకి ఇచ్చిన అభిషేకం ఏంటి తెలుసా? ఈ భూలోకంలో ఏ పాపముని నీవు క్షమిస్తావో మన్నిస్తావో అది పరలోకంలో కూడా మన్నింపబడు. కట్లు విప్పే అధికారం గురువులకు ఉన్నదండి. ఇంతమంది గురువులు ఇక్కడ ఉన్నాం. మీ పాపాలన్నీ యేసు నామములో మన్నింపబడును గాక. ఈ పాప దోషములు మీ ఇంటికి మీతో పాటు రాకుండా దేవుడు ఇప్పుడే కడుగును గాక. చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొడుతూ నా పాప దోషం నుండి కడిగే పండుగ అని చెప్పండి, చెప్పండి.
చెప్పండి. పాపదోషములన్నిటినీ కడిగే పండుగ. చెప్పండి మళ్ళా. ప్రభువా, ఇది నా పాపదోషములన్నిటినీ కడిగే పండుగ. నా పాప దోషమని నేను నా కుటుంబం బయటకు వస్తున్నామని గట్టిగా చప్పట్లు కొట్టండి. పాపదోషములు నేను నా కుటుంబం బయటికి వస్తున్నామని స్తోత్రం. మమ్మ నీతి మంతులుగా మార్చే పండుగ అని చెప్పండి. నీతిమంతులను మార్చే పండుగ. మా కన్నీళ్లు తుడిచే పండుగ. మా కన్నీళ్లు తుడిచే పండుగ. ఆమేన్. శిరస్సు నుండి అరికాల వరకు ఏ రోగ బాధలు మీలో ఉన్నా, పాపం ద్వారా వచ్చి ఉన్నా, అవన్నీ యేసు నామములో ఇప్పుడే కడుగబడును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. జీసస్, జీసస్. కుడి చేతిని పైకి లేపి చెప్పండి, ప్రభువా ప్రభువా, నెక్స్ట్ పండుగకి నేను వచ్చేసరికి నెక్స్ట్ పండుగకి నేను వచ్చేసరికి నేను మాత్రం కాదు, నేను మాత్రం కాదు, నా కుటుంబం మొత్తం ఈ వేదిక పైన నిలబడాలి. నా కుటుంబం మొత్తం ఈ వేదిక పైన నిలబడాలి. ఆమేన్. నేను ఈ రోజు చేసే హృదయ పరివర్తన ప్రార్థన, నేను ఈ రోజు చేసే హృదయ పరివర్తన ప్రార్థన, అది కేవలం ఇక్కడ మాత్రం కాదు, అది కేవలం ఇక్కడ మాత్రం కాదు, మా ఇంటిలో పండుగగా మారాలి. మా ఇంటిలో పండుగగా మారాలి. అపోస్తల చర్యలు 16:31 ప్రకారం అపోస్తలుల చర్యలు 16:31 ప్రకారం నేను నా కుటుంబం నేను నా కుటుంబం యెహోవా ప్రభువుని సేవిస్తాం, యెహోవా ప్రభువుని సేవిస్తాం, ఆయనకి సాక్షులుగా మారుదాం. ఆయనకి సాక్షులుగా మారుదాం. మరియు తల్లి, మరియ తల్లి, కన్నీటినే ఈ రోజు నేను ఈ పూజా బలిలో మీకు కోసం అర్పించబోతున్నాను. చేతుల తల్లి, యువర్ టీయర్స్ ఐఎమ్ గోయింగ్ టు ఆఫర్ అస్ బ్రెడ్. యువర్స్ ఈస్ అ బ్రెడ్ ఆఫ్ టీయర్స్. ఓన్లీ యూ నో ద పెయిన్. మీరు అందరి ముందు నవ్వుతున్నారు, కానీ లోపల ఏదో ఏడ్పులు, కన్నీళ్ళు, అవమానం. దయచేసి ఇంటికి తీసుకెళ్ళొద్దు, ఇక్కడే అర్పించు. మీరు ఈరోజు పూజలు అర్పించడానికి టైం లేకపోయినా పర్వాలేదు, మీకోసం అర్పిస్తాను. కన్నీళ్ళు, అవమానం, దుఃఖం, బాధలు, పేదరికం, అవమానం. నా పిల్లల వయసులో ఉన్న వాళ్ళందరికీ శుభకార్యములు జరుగుతున్నాయి, మా ఇంటిలో లేదు. కొడుకు సరిగా చదువుకోవట్లేదు, కూతురు సరిగా మాటలు వినట్లేదు, అనేక కన్నీటితో వచ్చారు. మీ తరఫున పూజలు అర్పించడానికి దేవుడు అయోగ్యుని ఈరోజు నియమించాడు, నన్ను. మీరు కూడా అయోగ్యులంటే చేతులెత్తి, ఈ అయోగ్యునితో పాటు పూజలు జరగాలి. ఎలా జరగాలి? యేసు రావాలి. అర్హత లేదు మనకు, కానీ మన మీద ఆశ పెట్టుకున్నాడు. మనం పలికే ప్రతి మాటలో ఎలిజబెత్తమ్మ కడుపులో ఉన్న ఆ కొడుకు గంతులేసినట్టు, ఎలిజబెత్తమ్మకు ఆనందం కలిగినట్టు మీ నోట వెలువడే ప్రతి మాటలో ఎందరికీ ఆనందం కలగాలని చేతులపతి ప్రార్థించండి. ఎలిజబెత్తమ్మ ఇంటిలో సేవ చేయడానికి ఎవరు లేరు. ఎవరు వెళ్ళారు? అమ్మ వెళ్ళింది. ఈరోజు మీ ఇంటిలో సహకరించడానికి ఒంటరితనంలో ఉన్నారు, వేదనతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, బాధలతో ఉన్నారు. అమ్మ రావాలని ప్రార్థించండి. ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? ఎవరికి తెలియకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తలుపులు మూసుకుని ఏడవలేదు నీవు? భర్త తాగుతున్నాడు కావున ఏదైనా జరిగితే ఏమవుతానో అని ఏడవలేదు నీవు? సంధానవరం లేకుండా ఎన్ని గుడికి ఎక్కి దిగి దిగి కొబ్బరికాయలు కొట్టి ప్రభుత్వం ముట్టించి ఏడవలేదు నీవు? ఎంత ప్రార్థించినా, బైబిల్ చదివినా ఈ పాపాన్ని వదలలేకపోతున్నా ఏడవట్లేదు నీవు? నీ ఏడ్పులే మరియ తల్లి కన్నీళ్లు కార్చి ఇక్కడ ప్రార్థిస్తూ ఉండి. నీ ఉట్టి చేతులతో వెళ్ళవు బిడ్డ, అనాథగా పంపదు. ఆమె పేరు అమ్మ. యేసు ప్రభు ఎన్నిసార్లు అమ్మా అమ్మా అని అమ్మని పిలిచి ఉంటాడు? 30 సంవత్సరాలు పిలిచాడు. ఈరోజు పాస్టర్లు 3 సంవత్సరాలు చేసిన దాన్ని ప్రసంగిస్తున్నారు. ఎవరు చెప్పడానికి సిద్ధపడట్లేదు. 30 సంవత్సరాలు ఆమెకి అమ్మగా ఉన్నది ఎవరు? చదువు చెప్పినది ఎవరు? పాలిచ్చినది ఎవరు? లాలపాట పాడినది ఎవరు? పెంచినది ఎవరు? భర్త చనిపోయాడు, కొడుకును పెంచి పెద్దగా చేసినది ఎవరు? ఆ తల్లి వెళ్ళసిన స్థలంలో నీ ఉన్నావు. అడుగు, ఇప్పుడు అడుగు, అడుగమ్మా. చాలా మంది కన్నీళ్ళు, దుఃఖమును లోపల పెట్టుకొని ప్రెషర్, షుగర్, స్కిన్ అలర్జీ, అన్ని రకమైన రోగాలు తెచ్చుకుంటున్నాం. టెన్షన్, అవన్నీ వదలండి. ఇక్కడే సంతోషంగా ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఇది ఏంటండి పండుగ? మా కన్నీళ్ళు తుడవకపోతే ఎందుకు నేను ఇక్కడికి వచ్చానని అడగండి. ఇంతమంది గురువుల చేత
మా కోసం అర్పించే పూజా బలిలో ఎందుకు నన్ను కడగట్లేదని అడగండి. ఎందుకు నాకు వ్యాధి నుండి స్వస్థత కలగలేదని అడగండి. ఎందుకు ఈ పండుగకు వస్తున్నాం 7 సంవత్సరాలు అలాగే వెళ్ళిపోతున్నామని అడగండి. అడుగు. మరి తల్లి నాకు ఇచ్చిన టైం కూడా దాటి వెళుతున్నాడు. సమయం రాలేదని చెప్పిన శుభ సమయం కోసం ప్రార్థించాం. ఈ ప్రజలు పాపం ఎంత వేదనతో ఎక్కడెక్కడి నుంచి వచ్చారో. కొందరు వేరే రాష్ట్రం నుండి వచ్చిన వాళ్ళు, వేరే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, మేత్రాస నుండి వచ్చిన వాళ్ళు ఎంత ఆశ పెట్టుకుని వచ్చారు. దయచేసి ఎవరిని ఇలాగే కన్నీటితో పంపవద్దు. నా పని ముగిస్తున్నాను, నీ చేతులు ఈ పనిని అప్పగిస్తున్నాను. కనికరించి మదర్, మై మదర్, God's own mother, the one who stood under the cross, mother of sorrow. So many people are with sorrow crying today. కనీసం ఈ పండుగలైనా నా కన్నీళ్ళు తోడవడా, కనీసం ఈ పండుగలైనా పెళ్ళిళ్ళకు శుభకార్యములు జరగదా. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళము తల్లి. నీ స్వరూపం కదిలితే చాలదు, నీవు కదిలి వెళ్ళాలి. ఈరోజు ప్రార్థించండి, మౌనముగా ప్రార్థించండి. అమ్మ మరియ తల్లి దగ్గరికి వచ్చి కౌగలిస్తున్న దాన్ని దర్శనంలో చూడండి, ముద్దు పెట్టుకున్న దాన్ని చూడండి. యేసు ప్రభుని ఆయన చిన్ని హస్తముని తీసి బాలయేసును తన హస్తముతో మిమ్మల్ని దీవించమని అడుగుతున్న దర్శనం చూడండి. మీ ధన్యత, మీ జీవితం. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. వినయపూరిత స్తుతిగానధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయపీఠము తన వశము చేసెరా ప్రభుత చేయబడిగను దిని ప్రభువు చేరగా వినయపూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయబడి గరుది ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణతి గణం సమర్పింతును ప్రథమ ఫలము ప్రణతి గణం సమర్పింతును. సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భువిని చేరగా సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భువిని చేరగా నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫలపుష్పము ధనధాన్యం సమర్పింతును నిఖిల శ్రీకరాని చరణ పూజకు బల పుష్పము ధనధాన్యము సమర్పింతును. వినయపూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేగా ప్రభువు చేయబడి గరుది ప్రభువు చేరగా
సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించే పూజా బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగనట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ జనితైక సుతుని మనుష్యవతారము మా రక్షణకు ఉపకరించునుగాక. పరిశుద్ధ కన్యైన మరియమాత గర్భమందు ఉదయించిన తాను ఆమె కన్యత్వమును కాపాడుటయేగాక. ఆమె నిర్మలత్వమును దేవునికి అంకితమునర్చెను. అట్లనే నేడు అవినీతికరమైన క్రియల నుండి మమ్ము విముక్తి చేసి మా బలి అర్పణమును నీకు ఆమోదయోగ్యమైనదిగా మార్చునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగా. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభువు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్నిమరియా దివ్య మాత యొక్క పండుగను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుకొనుచున్నాం. ఆ మాత పవిత్రాత్మ వరప్రసాదమును ఈ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగత్తుకి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి ఫలవంతులను ఆనంద పరవశులను భక్తి జాలకు ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. మనందరి ఉద్దేశములను, ఆన్లైన్లో చూసినటువంటి బిడ్డల యొక్క ఉద్దేశములను, తర్వాత రికార్డ్ అయిన దాన్ని యూట్యూబ్లో చూడబోతున్న బిడ్డలందరి ఉద్దేశములను ప్రభువునకు అర్పించి ప్రార్థిస్తాం. దీని వెనుక కృషి చేసి అన్ని ఏర్పాటు చేసిన ఫాదర్ దాసరి జోసఫ్ గారిని, పెద్దలందరినీ, దానకర్తలను, ఇక్కడ చేరిన మీ అందరినీ ప్రభు హేరాళముగా దీవించాలని, ఈ పూజ ద్వారా యేసు రక్తం ప్రవహించి నన్ను మిమ్మలను కడిగి స్వస్థత అద్భుతాలు స్వీకరించాలని ప్రభుని ఆశతో మరియ తల్లి ద్వారా ప్రార్థిద్దాం. పావన పిత, నీవు నికముగా పవిత్రుడవు.
నీ సృష్టి అంతయును స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాంత్యత్వము సూర్యోదయం నుండి సూర్య అస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకు ప్రజలను నిరత్తము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడునున్న రాత్రి అపమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి తన శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోగణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని
కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నా. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నా. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ, ప్రత్యేకముగా ఈరోజు లోక తల్లి దర్శన మహోత్సవ సందర్భముగా పీఠము చుట్టూ గుమికూడిన ఈ బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యముగా మీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. గత సంవత్సరం నుంచి సంవత్సరం వరకు భద్రంగా కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. సందేశం టైంలో ఒకటి చెప్పడానికి మర్చిపోయాను, దాన్ని పరలోక చెప్పడం టైంలో గుర్తించుకొని ప్రార్థించండి. ఒకే ట్రాక్లో 2 ట్రైన్స్ వచ్చి అదే టైంలో ఎంతమంది చనిపోయారో మనం చూసాం. ఫ్లైట్ పైకి ఎగిరినటువంటి పైన ఉన్నటువంటి విమానంలో కొన్ని సంఘటనలు జరిగి ఒక వ్యక్తి చనిపోయి చాలామంది గాయపడి తర్వాత చిన్నగా ఆ ఫ్లైట్ దిగడం మనం చూసాం. అలాగే తమిళనాడులో
విష సారాయం తాగి 50 మంది కంటే ఎక్కువ ఒక్కసారి మొత్తం మండుతుంది అక్కడ శవాళ్ళు. ఇలా బస్సుల యాక్సిడెంట్లు అనేక జరుగుతుంటే కరోనా నుండి తప్పించి రక్షించి రాబోయే దినంలో కూడా కీడుల నుండి కాపాడేది మరియ తల్లి బాధ్యత. ఐగుప్తు దేశమునకు భద్రంగా హేరోదు రాజు నుండి తప్పించి బాలయేసును కాపాడింది. మీ పిల్లల్ని కాపాడవలసిన బాధ్యత నీదేనమ్మా అని చెప్పి చేతులెత్తి ఆమె ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి మా కుటుంబాన్ని ఈ సంవత్సరమంతా భద్రంగా కాపాడమని పరలోక జపాన్ని కీడుల నుండి కాపాడటానికి ఏ కొరత లేకుండా ఆహారం విషయంలో కూడా దీవించాలని ప్రభుని ప్రార్థన చేసే బాతను నాన్నతో పిల్లలు మాట్లాడినట్టు భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. చేతులెత్తి అందరికీ శాంతి సమాధానం కలిగే రోజుగా ఈ రోజును మార్చమని ప్రభుని ప్రార్థిస్తాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఒకరికొకరు సింగార మరియ మాత పండుగ స్తోత్రములు, దేవుని యొక్క శాంతి సమాధానమును అందిస్తాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో నా కుమారుడు, మీరు హృదయ పరివర్తన చెందకపోతే ఏడుస్తున్నాడు, మీ కన్నీళ్లు తుడవటానికి నన్ను పంపిస్తున్నాడని ఈ చిన్న గ్రామంలో దర్శనమిచ్చి మనతో 7 సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి మరియ తల్లిని ఇచ్చిన యేసు ప్రభు ఈ విందులో పాల్గొని మరియ తల్లితో ఇంటికి వెళ్ళబోతున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను.
కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు నిత్య జీవితమునకు మనలందరినీ కాపాడునుగాక. ఆమేన్. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం. సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా. సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా. నిరతము మాలో వసించుటకి రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా. నిరతము మాలో వసించుటకి రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం. Praise the Lord. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏ చిన్న మేలు చేసినా అది ఒక ఉత్సవంలాగా మారుతుంది. దేవుని యొక్క అద్భుతం ఒక పండుగలాగా మారుతుంది ప్రియ సహోదరులారా. అందుకొరకై మరియ తల్లి ముందడుగు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ జీవితంలో ఆది స్త్రీ వల్ల కోల్పోయిన కుటుంబ సంపద, కుటుంబ సమాధానం, ఆ కొరతలు మరొక స్త్రీ అనగా యేసుప్రభు తల్లి ద్వారా కానేపల్ల వివాహములో తీర్చబడిన కొరత ఆధారంగా దేవుడు యేసుప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా ప్రతి కుటుంబములో నిశ్శబ్దముగా మరియ తల్లి ప్రవేశించి అవన్నీ చూస్తూ ఆ కొరతలు తీర్చబడే విధముగా ఎవరైతే జపమాల ప్రార్థన ద్వారా మరియ తల్లిని ఆహ్వానిస్తారో ఆ కుటుంబంలోనికి వారి ఆ తల్లి వచ్చేసి ఆ తల్లి యేసుప్రభుని ఆహ్వానించి అక్కడ అద్భుతం జరిగే విధముగా ఆ తల్లి ముందడుగు వేస్తారు. ప్రియమైన సహోదరులారా, ఆ విధంగా కుటుంబాలలో కొరతలు తీరిపోతాయి. ఆ విధంగా దేవుని మహిమను పొందుతాడు. మరి ఆ తల్లి దేవుని మహిమపరచడానికే ఉన్నారు. మనము కూడా మన జీవితం, మన ప్రార్థనలు, మన శ్రమలు కూడా దేవుని మహిమపరచడానికే మనము సృష్టింపబడి ఉన్నాం. ప్రియ సహోదరులారా, అటువంటి యొక్క మహిమ ఘనత ఈరోజు మనము చూస్తున్నాం. మరియ తల్లి ద్వారా ఈ యొక్క కుగ్రామములో, మారుమూల గ్రామములు, సింగారం గ్రామములో ఈ యొక్క అద్భుతాలు జరుగుతున్నవి. 7 సంవత్సరాలు ముగిశాయి. ఇంతమంది వచ్చారంటే మరియ తల్లి ద్వారా ఇంకా దేవుడు అద్భుతాలు చేస్తున్నారు కాబట్టే వచ్చారు. మీరందరూ లేకపోతే రావడానికి కుదరదు. ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ప్రియ సహోదరులు? కాబట్టి ఇంకా తల్లి ద్వారా దేవుడు మహత్ కార్యములు చేస్తున్నారు. ఇది త్రియేక దేవునికి మహిమ, మరియ తల్లికి గౌరవం. కాబట్టి మనందరం కూడా ఈ సమయంలో మహాశక్తివంతు ఆశీర్వాదకరమైన త్రియేక దేవునికి మరియు మనందరినీ ప్రేమించి ప్రార్థిస్తూ దేవుని మేలులు పొందుకునే విధముగా సహకరిస్తున్న మరియ తల్లికి అందరం గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. ప్రియమైన సహోదరులారా, ఈ సంవత్సరం కూడా ఈ యొక్క మహోత్సవానికి ప్రధాన అర్చకులుగా బలిపూజ సమర్పించడానికి
ఫాదర్ సిరిల్ గారిని ఆహ్వానించుకున్నాం. ఆ విధంగా వారు కూడా ప్రేమతో సంతోషంతో ఈ బలిపూజ సమర్పించి దేవుని యొక్క మహిమార్థమై ఆత్మశక్తితో సువార్త అందించి ప్రార్థించి స్వస్థతలు అభిషేకం మనకు అందించి ఉన్నారు. సిరిల్ ఫాదర్ తెలుగు రాష్ట్రాల సిరి, మన తెలుగు రాష్ట్రాలలో సిరి అంటే పరలోక సిరి సంపదలు మనకు అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా తన యొక్క త్యాగము, తన జీవితం త్యాగముతో ప్రభువుని మహిమపరుస్తూ అనేక ఆత్మలను గెలుచుకుంటూ అనేక మంది కన్నీరు తుడుస్తూ దైవ స్వస్థతలు అందిస్తూ యేసు ప్రభుకి లక్షల మంది మధ్యలో ఒక గొప్ప సాక్షిగా నిలబడి ఉన్నారు. ఆ విధంగా నిలబడడానికి ఎన్నో శోధనలు జయించారు, ఎంతో సహనం, ఎన్నో బాధలు వ్యాధులను ఎదుర్కొని ఉన్నారు. ఆ విధంగా ప్రభువుకి గొప్ప సాక్షిగా నిలిచి ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, గురువులకు కూడా మాలాంటి గురువులకు కూడా మరి ఆదర్శముగా నిలిచి ఉన్నారు. కాబట్టి ఇంత గొప్ప ఆదర్శమూర్తి గురువు, దైవ సేవకుడు మనల్ని ఈరోజు సువార్త బలిపూజ ద్వారా, సువార్త ప్రబోధం ద్వారా, స్వస్థత అభిషేక ప్రార్థన ద్వారా దేవుని మహిమపరిచి ఆశీర్వదించినందుకు మరి మన ప్రియతమ ఫాదర్ సిరిల్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి సేవ ఎంత ఘనముగా ఉందో ఇంకా చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ముత్తంగి వెళ్తున్నారు, అనేక గ్రామాల్లో ఆహ్వానించినప్పుడు వారు సేవలు అందిస్తున్నారు. ఎంతో త్యాగం. ప్రియమైన సహోదరులారా, మరి వారు తమిళనాడులో జన్మించేవారు. మరి మన రాష్ట్రంలో దేవుడు మన కొరకు వారి యొక్క సేవలను వినియోగిస్తూ మహిమ పొందుతున్నారు. కాబట్టి వారి సేవల కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి ఉద్దేశముల కొరకు మనందరం కూడా అనుదిన మరి జపమాల ప్రార్థనలో కావచ్చు, మనం బలిపూజలో పాల్గొన్నప్పుడు కావచ్చు, సొంత ప్రార్థనలో వారి జ్ఞాపకం చేసుకొని వారి ఉద్దేశముల కొరకు మనం వేడుకుందాం. వారి టీం కోసం మనం వారి యొక్క ప్రణాళికల కోసం వేడుకుందాం. ఆ పిదప ఈసారి ప్రభు ఫాదర్ సిరిల్ గారి 3వసారి ఇక్కడికి వచ్చారు. నేను వచ్చిన తర్వాత 3వసారి 2022, 23, 24. ప్రియమైన సహోదరులారా, మళ్ళీ నేనే రావాలంటే మళ్ళీ మీరే రావాలి అని వాళ్ళని మరి కోరి ఉన్నాం. ప్రజలు కూడా ఫాదర్ సిరిల్ గారు వస్తే సంతోషించి పూజలో పాల్గొనడం, ఆశీర్వాదాలు పొందగలమని నమ్మకంతో కూడా ఉన్నారు. కావున ఈ నమ్మకాన్ని మనలో పెంపొందిస్తున్నారు. అదే నమ్మకంతో మన జీవితాలు కొనసాగించుదాం. ప్రియ సహోదరులారా, ఈ యొక్క మహోత్సవం జరుపుకోవడానికి మనందరికీ తెలుసు. మరి దేవుడు మధ్యవర్తిగా గురువైన ఫాదర్ కాసు మరెడ్డి గారిని ఎన్నుకొని ఉన్నారు. వారు ఒక ఉద్దేశం కొరకు ప్రార్థిస్తే దేవుడు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఒక వారితో పాటు కొద్ది మంది మరి ఎవరికి తెలియకుండా చేసిన ప్రార్థన, విశ్వాస ప్రార్థన, అది దేవుడు ఒక మహిమ కార్యముగా మార్చుకున్నాడు. ఒక స్వస్థత వెంట అనేక స్వస్థతలు అనుగ్రహించి ప్రభు మరి మహిమ పొందుతున్నాడు. కావున ఇలాగా దేవుని మహిమపరిచే కార్యము విశ్వాస ప్రార్థనకు అనేక మంది దీవించబడినట్టుగా మరి మధ్యవర్తిగా దేవుడు ఎన్నుకున్న ఫాదర్ మరెడ్డి గారికి మనందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క బలి పూజలో పాల్గొని మరి ప్రేమతో నా ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చి మిత్రులుగా తోటి గురువులు బలి పూజ సమర్పించి అందరి కోసము ప్రార్థించి ఉన్నారు. కావున ఆ తోటి గురువులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్ ఫర్ యువర్ లవింగ్ ప్రేయర్స్. మా ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చిన మఠవాసులందరికీ కూడా, సిస్టర్స్, బ్రదర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఈ యొక్క మహోత్సవం సందర్భముగా ప్రత్యేకంగా బాగా సహాయపడిన, శ్రమించిన సింగారం గుడి పెద్దలు, మహిళలు వారందరూ చాలా సుమారు 10 రోజుల నుంచి శ్రమిస్తూ ఉన్నారు. తర్వాత కొంత విరాళాలు సేకరిస్తూ ఉన్నారు. ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చాలా కష్టపడ్డారు. కాబట్టి సింగారం గుడి పెద్దలకి, మహిళలకి ప్రత్యేక విధముగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవుడు, మా మామయ్య కూతురు, తన పేరు అనమేరి. షుగర్ ద్వారా ఆ అమ్మాయికి 2 కళ్ళ చూపు పోయింది.
అయితే మొన్న పోయిన నెలలో మే నెలలో జరిగిన ముత్తంగి ప్రార్థనకి మేము వెళ్ళాము. ఆ అమ్మాయి కూడా ఒకరోజు వచ్చి కూర్చుంది. అయితే అక్క నాకు చేత కావట్లేదు, నేను కూర్చోలేకపోతున్నానని వెళ్ళిపోయింది. ఆ బిడ్డ తరపున మాది బందంపల్లి గ్రామం, మా గ్రామం మొత్తము ఆ అమ్మాయి కోసము ప్రార్థన చేసినాం. కళ్ళు కనపడాల ప్రభువా, ఆ అమ్మాయి మీద కరుణించండి అని. ఆ అమ్మాయికి ఇప్పుడు 15 రోజులన్నా కాలేదు, కంటి చూపు వచ్చింది. ఆ దేవుడికే వేలాది వందనాలు. సిరిల్ ఫాదర్ గారు శనివారం కారుణ్య జపమాల ప్రార్థనలో ఒక అమ్మాయికి దేవుడు చూపునిచ్చారు. నాకు ఈ చూపు ఉంటే చాలు అని ఆ అమ్మాయి అనుకుంటుంది. ఆ అమ్మాయికి చూపు వచ్చింది అని సిరిల్ ఫాదర్ గారు శనివారం నాడు చెప్పినారు. ఆ దేవాతి దేవునికే వేలాది వందనాలు, స్తోత్రాలు. నాకు ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. మంచిగానే తిని తిరుగుకుంటూ ఉండగా ఒకరోజు వాంతి చేసుకొని బాగా కడుపులో నొప్పి, మంట, ఏ జబ్బు అనేది అర్థం కాకుండా నెల రోజులు బాధపడ్డాను. ఆపరేషన్ చేస్తానికి కూడా వీలు లేదని డాక్టర్లు చెప్పారు. కానీ మేము రోజు కారుణ్య జపమాల చూస్తాము. దాంట్లో సిరిల్ ఫాదరు ఒకరోజు ఒక ఆమెకు బాగా కడుపులో నొప్పి అవస్థ పడుతుంది, ఆమెకు 3 రోజుల్లో స్వస్థత కలుగుతుంది అని చెప్పారు. అట్టనే నాకు 3 రోజుల్లో స్వస్థత కలిగింది. నేను హాస్పిటల్లోనే ఉన్నాను. మా కోడలు దివ్యవాణిలో చూసి దాన్ని మా అత్తకే బాగా స్వస్థత కలుగుతుంది అని అనుకున్నదంట. అట్టనే నేను హాస్పిటల్లో ఉన్న టైంలో నాకు ఇక మంచిగా ఉంది, నేను ఇంటికి పోతానండి అని డాక్టర్లను అంటే, సరే పోండి, ఇంటికాడ రెస్ట్ తీసుకో, బాగా లేకపోతే మళ్ళా రా అన్నారు. 20 రోజులు ఉన్నాక నేను పోతే అన్నీ ఎంఆర్ఐ స్కానింగ్ అన్నీ చూపించుకో అని చెప్పారు డాక్టర్లు. చూపించుకుంటే ఏ గడ్డలు ఏవి లేవు, నీకు ఆపరేషన్ చేసే పని లేదు అని డాక్టర్లు చెప్పారు. నీకు ఏమి ఆపరేషన్ చేసే అవసరం కూడా లేదని అన్నారు. నాకు స్వస్థత కలిగింది. సిరిల్ ఫాదరు చెప్పినట్టుగా నాకు స్వస్థత కలిగింది. మాది రెడ్డిపాలెం కటకం టేకలమ్మని. నాకు కిడ్నీలలో అనుకోని పెద్ద రాయి, అది నొప్పి తెలవలేదు, ఏమీ తెలవలేదు. వేరే కారణం చేత స్కానింగ్ తీపించుకుంటే అది బయటపడ్డది. డాక్టర్లు చాలా భయపెట్టించారు. ఎన్ని చేసినా ఏమి చేసినా ఆ తల్లి, నేను ఎంతసేపు ఉన్న మరియ తల్లి అనను, సింగారపు తల్లి అని చెప్తా అందరికీ. అదే లెక్కన నాకు అది స్వస్థత కలిగింది. నాకు 4 గంటల్లో అయ్యే ఆపరేషన్ 2 గంటల్లోనే చేసిండు ఆ డాక్టరు. ఆ కొడుకులాగా ఆయన ఇదయిండు. ఆ తల్లి కూడా నువ్వు ఆ తల్లిని వేడుకోయ్యా అని చెప్పిన. అదే విధంగా అంత బెదిరించిన, మత్తు డాక్టర్ కూడా బెదిరించినా కానీ అంతా మీ చిత్తమే కానీ ఆ తల్లి చిత్తము, ఆ తల్లే ఇచ్చేస్తారు. ఆ ఫాదర్లు నాకు మంచిగా న్యాయం చేస్తారు అని నేను ప్రార్థన చేస్తారని అనుకున్నా. ఆ తల్లికి సాక్ష్యం ఇస్తానని వేడుకున్నా. ఇవాళ నాకు ఆ ఛాన్స్ దొరికింది. ఇవాళ నేను ఆ తల్లి కాడికి నిన్న తయారై కూడా బంద్ అయినా, తల్లి నన్ను ఎందుకు ఇట్ట బద్దు పెట్టినావు తల్లి అని అడిగినా, ఇవాళ నాకు తీరా వచ్చేటప్పుడు నాకు తీసుకొస్తానని నాకు ఒకరికి అడిగి నన్ను ఆటోలో తీసుకొచ్చారు. నాకు ఆ తల్లి నాకు ఈ సాక్ష్యాన్ని ఇప్పించిండ్రు. మీకు వందనాలు, స్తోత్రాలు, హల్లెలూయా. నా పేరు లలిత, మా భర్త పేరు చంద్రమౌళి. ఈ సింగారంలో ఫస్ట్ దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు మా చిన్న బిడ్డకి వివాహం కాలేదు. దేవా, మా బిడ్డకు వివాహమైనట్టయితే ఎవరైనా ఫస్ట్ జంటను మీ గృహం అందుకు తీసుకొస్తాను, మీ ఆలయంలో అందుకు తీసుకొస్తానని ఫస్ట్ చెప్పి ఇక్కడ ప్రార్థన చేసుకొని పోయినా. మరి ఆ నెలల్లే మా చిన్న బిడ్డకు వివాహం నిర్ణయం అయింది. మా అల్లుడిని మా బిడ్డని తీసుకొచ్చిన, దేవునికి వందనాలు. మళ్ళీ మా కొడుకు గురించి మేము కొన్ని రోజులు ఏడుస్తున్నాము, మా కొడుకు వివాహం కావాలని. ఫాతిమా ఫీస్ట్లో సునీల్ ఫాదర్ ప్రార్థన చేస్తున్నాడు 12 గంటలకి. సునీల్ ఫాదర్ ప్రార్థన చేస్తుంటే మేము ఆ హాల్లో కూర్చుంటే చాలా ఏడ్చాము. దేవా, మా కొడుకు ప్రార్థన వలన వివాహం కావాలి, చాలా మీ బాధలో ఉన్నావు దేవా
అని నేను ప్రార్థన చేశాను. నేను నా భర్త చాలాసేపు ఉండి సునీల్ ఫాదర్ ప్రార్థన అయిపోయేదాకా మేము అక్కడ ఉండి మా విన్నపాలు సునీల్ ఫాదర్కు రాసిచ్చాము. నెల తిరగక ముందుకే మా కొడుకు ఘనంగా వివాహం జరిగింది. మతి అందమైన అమ్మాయి వచ్చింది మా కోడలుగా. ఈరోజు మయ్యపురాలకు ఆపరేషన్ కాడికి పోకుండా సునీల్ ఫాదర్ ఇక్కడికి వస్తుండు. నేను గొప్ప సాక్ష్యము అందరి ఎదుట చెప్పాలని మరి ఇక్కడికి వచ్చాను. మరి ఆ దేవునికి వందనాలు. సునీల్ ఫాదర్ మాకు మా కుటుంబానికి ప్రార్థన చేసినందుకు వేలాది వందనాలు. 3 గంటల ప్రార్థన కూడా నేను చూస్తాను. అర్ధరాత్రి కూడా నేను లేచి సునీల్ ఫాదర్ ప్రార్థన పెట్టుకొని నాకు నిద్ర పట్టక ముందుకు ఆ ఫాదర్ ప్రార్థన పెట్టుకొని పడుకుంటాను. ఆ దేవుడికి వందనాలు. మా గురించి మా కుటుంబం గురించి ఎన్నో బాధలు పడ్డాను. నాకు అనేకమైన సమస్యలు, ఆ సమస్యల నుండి కూడా నేను విడుదల దయచేసినందుకు వందనాలు. ఎలాంటి గోల వేసుకోకుండా కూడా నన్ను దేవుడు కాపాడుతున్నాడు. ఎలాది వందనాలు అర్పించుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. చక్కని సాక్ష్యం చెప్పారు. అన్న చెప్పట్లు ఒకటి మా దేవుని మహిమపరుస్తాం. సిరిల్ ఫాదర్ గారు దేవుని మహిమపరుస్తున్నారు. చివరి సాక్ష్యం. ప్రైజ్ ద లార్డ్. నా పేరు శ్వేత అండి. మాది ఆర్సీసీ ప్యారిష్. మేము కొన్ని నెలల నుండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాము. 6 months నుండి శాలరీస్ లేవు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా 0 బ్యాలెన్స్. పాపని స్కూల్లో జాయిన్ చేయాలి. నాకు హెల్త్ బాగుండదు అండ్ నాకు డిస్క్ ప్రాబ్లం కూడా ఉంది. నడవలేని పరిస్థితి. లేదు, నేను కంపల్సరీ వెళ్ళాలని వచ్చాను. అసలు నిలబడలేని పరిస్థితి. దేవుని వల్ల నాకు ఇప్పుడు ఎలాంటి నొప్పి అయితే లేదండి. మొదటిది. రెండవది, మాకు 3 నెలల నుండి ఒక అమౌంట్ పడేది ఉంది బ్యాంక్లో. సిరిల్ ఫాదర్ గారు ప్రసంగం స్టార్ట్ అవ్వగానే మా ఆయనకు ఒక ఫోన్ వచ్చింది, మీ బ్యాంక్లో అమౌంట్ క్రెడిట్ అయింది. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. సహస్రం మరియ తల్లికి. నేను మా జపాల ఫాదరు మొన్న ఇక్కడ పూజ ఉందమ్మ రాండి అని మా మర్యాదల వాళ్ళను మాది డాంబస్కో విచారణ జపాల ఫాదరు మా పుణ్యుల గ్రామంలో మర్యాదల వాళ్ళని అందరం తీసుకొచ్చినారు. నాకు ఒక వారం రోజులు బాగా ఈ పొట్ట వైపు బాగా నొప్పి వచ్చేది. నేను ప్రార్థన చేసుకున్నాను. మర్య తల్లి ఫస్ట్ శిల్పం ఎప్పుడు ఏడ్చిన దగ్గర ఆ శిల్పం దగ్గర పోయి ప్రార్థన చేసుకొని మరి రోజా పువ్వులు తీసుకొని మరియా తల్లి దగ్గర 2 పువ్వులు పెట్టిన ప్రార్థన చేసుకొని తీసుకొని ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకొని ఆ పువ్వు 2 రిక్కలు తిన్నాను. నా బిడ్డకు తినిపించినాను. మా బిడ్డకు కూడా ఆరోగ్యం బాగాలేదు. ఆ 2 పువ్వులు తిన్నాను. ఒక 10 నిమిషాల తర్వాత నాకు నొప్పి మొత్తం తగ్గిపోయింది. మరియా తల్లికి వందనాలు. సత్య సువార్తను మరి నలుమూలల చాటుతూ ఎన్నో ఆత్మలను రక్షిస్తున్నటువంటి దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు రెవరెండ్ ఫాదర్ సిరిల్ గారిని సన్మానిస్తున్నాను. మన విచారణను గట్టి ఒకసారి కరతాళ ధ్వనులతో మన సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. ఫాదర్ సిరిల్ గారు దొరకడం మన అదృష్ట భాగ్యం. మన తెలుగు రాష్ట్రాలకి, తెలుగు కథోలిక శ్రీ సభకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరము. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ వాల్యుబుల్ ప్రెజెన్స్ అండ్ ప్రేయర్స్. చప్పట్లు కొడదాం, ప్రారంభించుదాం. అందరూ కూడా మన సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. ఈరోజు ఇంతమంది ఇక్కడ గుమిగూడామంటే ఫాదర్ గారికి ఆ తల్లి మరియా సింగారంలో దర్శనం ప్రసాదించింది. ఎంతోమంది ఆ యొక్క దర్శనాన్ని కూడా చూసి ఉన్నాం. ఇక్కడ వచ్చి ఎన్నో స్వస్థతలు పొందుకుంటున్నాం. ఫాదర్ గారి కోసం వారి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వారికి ధన్యవాదం తెలియజేద్దాం. మీరు రాకపోతే ఈ పండుగలు, ఈ వాతావరణం, ఈ టెంట్స్ అన్నీ వేస్ట్ కదా. అందువలన నేను చూస్తున్నాను ఫాదర్ వరంగల్ మేత్రాసనం మాత్రం కాదు, ఎన్నో మేత్రాసనం నుండి జిల్లా నుంచి కదిలి వచ్చారు. మీ అందరికీ, మీరు చాలా సుదీర్ఘ ప్రయాణం చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది కనిపిస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. DMI 24/7 గ్రూప్ చెందిన వాళ్ళు ఉంటే చేతులెత్తండి. మీకు ప్రత్యేక వందనాలు. ఎక్కడికి వెళ్ళినా సగం మంది DMI 24/7 గ్రూపే ఉంటారు. మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. మిమ్మల్ని నేను మర్చిపోలేదు. ప్రతి ఒక్కరూ డివైన్ ముత్తంగి టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 3 గంటలకే ఎక్కువగా అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ యొక్క ప్రార్థనలు పాల్గొని దేవుని దీవెనలు పొందండి. ప్రతి నెల 4వ సోమవారం నుండి శుక్రవారం వరకు తెలుగు భాషలో అక్కడే ఉండి ఇలాంటి స్వస్థత కూటలో పాల్గొనే అవకాశంలు ఉంటాయి. చాలామంది వచ్చారు, చాలామంది భోజనానికి వెళ్ళిపోయారు. మీరు నిజమైన విశ్వాసులు, గట్టిగా చప్పట్లు కొట్టండి. పూజ చివరి ఆశీర్వాదం అయ్యే వరకు ఉన్నటువంటి వాళ్ళతో పాటు మీతో పాటు మేము కూడా ఉన్నాం. ఫాదర్స్ కూడా, మాకు కూడా కొద్దిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఫాదర్లందరికీ నా తరఫున కూడా ఫాదర్స్ అందరికీ ప్రత్యేక వందనాలు.
నాకు వరంగల్ మేతరాస నన్ను వదలట్లేదు. గడిచిన 2 నెలలు 4 ప్రోగ్రామ్స్, ఇది 4వ ప్రోగ్రామ్ ఇది. సో వరంగల్ మేతరాస చెందిన గురువులందరికీ, పెద్దలందరికీ నా 2వ హోమ్ వరంగల్ మేతరాశ్రమునకు ప్రత్యేక వందనాలు. చివరి ప్రార్థన కోసం అందరు లేచి నిలబడదాం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మాతృగర్భములో మోసిన టైము నుండి భూమాతృ గర్భములో చేరే వరకు నీతోనే ఉన్న మరియ తల్లిని మాకు తల్లిగా నియమించిన ప్రభువా, ఈ దినమున ఇక్కడ చేరిన మమ్మలను, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి బిడ్డను, మరి ముఖ్యంగా ఈ స్థలమునకు ఇంకా రాబోయే బిడ్డలందరినీ ఆశీర్వదించుము, కన్నీళ్లు తొడువుము. ఈరోజు విన్న సాక్ష్యములు ఇంకా ఎంతో మంది చెప్పే భాగ్యమును దయచేయము. భుజించబోయే భోజనాన్ని కూడా ఆశీర్వదించము. దానమిచ్చిన ప్రతి ఒక్కరిని, ఇవ్వబోతున్న ప్రతి ఒక్కరిని, ఫాదర్ గారిని, నాయకత్వంలో పనిచేస్తున్న, తెర వెనుక పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి భద్రంగా, అతి భద్రంగా ఆయన రెక్కల క్రింద దాచుకొని కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి స్తుతి గీతములు పాడిన మరియ తల్లి వలె సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజననీ, విశ్వాసుల జననీ, దైవ జననీ, ధన్యాత్ముల జననీ. విశ్వజననీ, విశ్వాసుల జననీ, దైవ జననీ, ధన్యాత్ముల జననీ. విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ.